Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా 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 కనికరంగల యేసయ్యా మీకు వందనాలు. కనికరంగల యేసయ్యా మీకు వందనాలు. స్తుతులు స్తోత్రం 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 రాజా మీకు వందనాలు. హల్లెలూయా. పరిశుద్ధుడా 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 కనికరంగల యేసయ్యా మీకు వందనాలు. స్తుతులు స్తోత్రం తండ్రి. లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభు పేరిట అందరికీ షలోమ్ అండి. మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి లైవ్ని షేర్ చేయండి. లైవ్ని షేర్ చేయడం వల్ల ఈ వర్తమానం అనేకులకు చేసిన వారు అవుతారు కనుక దయచేసి ప్రతి ఒక్కరు లైవ్ని షేర్ చేయాల్సిన ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఎందుకంటే సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించుడి అని దేవుడు మనకి బాధ్యత అప్పగించున్నారు కనుక ఈ దినమందు సువార్త ప్రకటించబడుచుండగా ఈ సువార్త సకల సృష్టికి అందింపబడాలి అంటే మీకు కూడా ఇచ్చిన ఆ బాధ్యత చెప్పున మీరు ఎప్పుడైతే ఈ పరిచర్య భారము మీరు పాలుపొప్పులు పొందుకుంటారో ఖచ్చితంగా మీరు కూడా దీవించబడతారు, ఆశీర్వించబడతారు. మీరు దీవించబడటం ఆశీర్వించబడటం మాత్రమే కాదు, కానీ ఎప్పుడైతే మీరు ఈ లైవ్ని షేర్ చేస్తారో అనేకులకు దేవుని యొక్క వర్తమానాన్ని అందజేసిన వారు అవుతారు. తద్వారా దేవుని యొక్క పరిచర్య భారమును మీరు కూడా మోస్తున్న వారు అవుతారు. కనుక దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైవ్ని షేర్ చేయాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. నేనైతే దేవుడు మంచి వర్తమానాన్ని మన కొరకు సిద్ధపరిచించున్నారు కనుక ఏ ఒక్కరు కూడా అశ్రద్ధగా నామకార్థంగా వేషధారుల వలె ఉండటానికి వీల్లేదు. ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. దేవాది దేవుడు మన కొరకు మనతో మాట్లాడని ఉద్దేశించిన ఆ మాటలు వినుటకు ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా భయముతోటి భక్తితోటి ఆయన సన్నిధిలో కూర్చుని ఆయన యొక్క మాటలు వినాలి. అలాగనే ఎవరైతే ఆ మాటలు విని తమ జీవితాలను సరిచేసుకుంటారో వారి నిజముగా దేవుని యొక్క కుమారులు కుమార్తెలుగా ముద్రీకరించబడటమే కాకుండా దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా లెక్కింపబడతారు. కనుక ఏ ఒక్కరు నామకార్థంగా కూర్చోవడానికి వీల్లేదు, ఏ ఒక్కరు ఏదో క్యాజువల్గా వచ్చి కూర్చోవడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధతోటి భక్తితోటి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఉంటారో ఆయన యందు భయభక్తులు కలవారికి ఆయన దీర్ఘాయువు కలగ చేయవాడై ఉన్నాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఆయన యందు భయము భక్తితో శ్రద్ధగా ప్రార్థన పూర్వకంగా ఏకీభవించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అందరూ కూడా ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా 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 కనికరంగల యేసయ్యా మీకు వందనాలు స్తుతులు స్తోత్రం తండ్రి. సర్వోన్నత ప్రభువా మీకే వందనాలు స్తుతులు స్తోత్రం తండ్రి. సకలాశీర్కర్త మీకే వందనాలు స్తుతులు స్తోత్రం రాజా. దయా కనికరం గల దేవా మీకు వందనాలు. పరిశుద్ధుడా మీకు వందనాలు. ప్రేమమయుడా మీకు వందనాలు. కనికర పూర్ణ మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేసిన ప్రభువా మీకు వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా 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 మహోన్నత ప్రభువా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేసిన ప్రభువా ఇదిగో ఈ రాత్రి కాల సమయంలో తండ్రి ఈ లైవ్ని మీ కృపల హస్తాల్లో పెట్టుచుండగా ప్రభువా ఎందరైతే లైవ్ని వీక్షిస్తున్నారో వీక్షించబోచున్నారో రాబోచున్నారో ప్రతి ఒక్క బిడ్డని పేరు పేర్చిపోయి జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఏ ఒక్క బిడ్డ తండ్రి నామకార్థ క్రైస్తవుల వలె వేషధారి క్రైస్తవుల వలె నీ సన్నిధిలో ఉండడానికి వీలేదు ప్రభువా. ఎవరు ఏ ఉద్దేశంతో వచ్చినప్పుడు తండ్రి, ఏ ఆలోచనతో వచ్చినప్పుడు తండ్రి మీ ఉద్దేశం మీ ప్రణాళిక మాత్రమే వారి జీవితంలో నెరవేర్చబడును గాక. యెహోవా కనుదృష్టి ఒకరి మీద ఉంటేనే కానీ వాడు ఎంత మాత్రం కూడా నీ వైపు తిరగలేడు అని వాక్యం సెలవిస్తుండగా ప్రభువా నీ కనుదృష్టి వీరి పైన ఉంది కనుక తండ్రి ఈ దినముందు ఈ బిడ్డలు లైవ్లోకి వచ్చిన విధానం బట్టి మీకే వందనాలు స్తుతులు స్తోత్రం. మీరు వీరిని ప్రేరేపిస్తూ వీరిని ఆకర్షిస్తూ మీ తట్టు నడిపిస్తున్న విధానం బట్టి మీకే వందనాలు స్తుతులు స్తోత్రం తండ్రి. ఎవరైతే తండ్రి ఆశతో ఆసక్తితో వచ్చినారు తండ్రి ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడమని అడుగుతున్నారు తండ్రి. ఎవరైతే తమ హృదయాలను ఖాళీ పాత్రలుగా చేసుకున్న మీ సన్నిధికి వచ్చినారు తండ్రి వారి పాత్రలు నిండి పొంగి పొరల అనుభవాలకు నడిపించండి ప్రభువా. ఎందరైతే తండ్రి ప్రభువా కుటుంబంలో వ్యక్తిగత జీవితంలో సమస్యలు ఇరుకులతో ఇబ్బందులతో వచ్చిన తండ్రి వారిని కూడా దర్శించి వారితో ప్రత్యేకతతో మీరు మాట్లాడమని అడుగుతున్నా మీకు వందనాలు స్తుతులు స్తోత్రం తండ్రి. ప్రభువా ఇదిగో ఈ లైవ్ మీ కృపల హస్తాలకు సమర్పిస్తుండగా ఆది నుంచి అంతవరకు మీరే అధ్యక్షించండి. ఆనాడు ఇశ్రాయేలు చేసే స్తుతులపై ఆసీనమైన వాడా ఇదిగో మేము చిన్నపిల్లలమై మీ నామాన్ని స్తుతించి ఆరాధించాలని ఆశపడి దేవా ఆశతో మీ సన్నిధిన మీ నామాన్ని స్తుతించి ఆరాధించబోచుండగా ఆత్మతో సత్యంతో హృదయంతరంగల ద్వారా మీ నామాన్ని స్తుతించి ఆరాధించడం కృప చూపించండి. మీ నామాన్ని స్తుతించి
స్తుతించి ఆరాధించినప్పుడు మీ మహిమ కుమ్మరించబడుగాక, మీ అభిషేకంతో ప్రతి ఒక్క బిడ్డ అలంకరించబడుగాక. ప్రభువా దేవా సహాయం చేయండి. ఈ లైవ్ అంతట్లో మీ ఆత్మాభిషేకం మీ సన్నిధిని కుమ్మరించి ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్ష వహించి మీ నామానికి మహిమకరంగా జరిగించుకోమని యేసు నామములో ప్రార్థించి బతిమాలుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరికీ షాలోమ్, అందరికీ షాలోమ్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మరణాత. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీరు దీవించుగాక. ఇంకా ఎవరైనా ఈ లైవ్ని షేర్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి లైవ్ని షేర్ చేయాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. లైవ్ షేర్ చేయడం వల్ల వర్తమానాన్ని అనేకులకు అందించిన వారు అవుతారు. ఓకే, ఇంకా వర్షిప్ చేసుకుని మనం వర్తమానంలోకి వెళ్దాము. సో పాటలు పాడుచుండగా అందరూ కూడా ఏకీభవించి హృదయంతరంగ ద్వారా చప్పట్లు కొడుతూ దేవుడిని స్తుతించాలి, ఆరాధించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే ఓకే, స్టార్ట్ వర్షిప్. నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. కలిసి పాడదాం. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. సహోదర సహోదరి, నీ జీవితంలో ఎటువంటి చింత ఉన్నప్పటికీ, ఎటువంటి బాధ, ఇరుకు ఇబ్బంది చోట నలిగిపోతున్నప్పటికీ, ఇదిగో ఈ దినముందు ఆయన నామాన్ని నువ్వు స్తుతించుచుండగా, ఆయన నామాన్ని నువ్వు గణపరచుచుండగా, ఆయన నామాన్ని నువ్వు మహిమపరచుచుండగా, ఇదిగో లోపు సమాధానకర్తైన తండ్రి నీ హృదయంలో కుమరించబోతున్నాడు కనుక ఈ ఒక్కరు నామకార్థంలో కూర్చోడానికి వీల్లేదు. సహోదర సహోదరి, తండ్రి నేను మాత్రం కూడా వేసగానే కూర్చోడానికి వీల్లేదు. హృదయంతరంగాలు తెరిచి ఈ దినముందు ఆయన నామాన్ని స్తుతిద్దామా, ఈ క్షణాన్ని గణపరుచుదామా. నువ్వు గణపరుచున్న తోడే ఆయన మహిమ, ఆయన సమాధానం మీ వరకు వచ్చిందిగా. పాపినైన నేను దూరంగా పారిపోతున్నా, పాపినైన నేను దూరంగా పారిపోతా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. అవును ప్రభా, మా చింతలను, మా బాధను, మా వేదనను, శోధనను తొలగించి ప్రభా నీ సమాధానం, నీ నెమ్మది మాకు అనుగ్రహించి వాడా నీకు వందనాలు స్తుతించండి. మా భారమంతా భరించిన వాడా నీకు వందనాలు స్తుతించండి. పాప శాపం నుంచి మనం విడిపించండి. నీ పరిశుద్ధత ఇచ్చిన వాడా నీకు వందనాలు స్తుతించండి. ఇవా తండ్రి మర్చినేమో నిన్ను, తండ్రి మర్చినేమో నిన్ను మరువను, ఎడబాయను, విలువను అని మాటిచ్చిన వాడా ఇదిగో నిరీక్షించండి. నీ సన్నిధిలో ఒప్పుకొనిచ్చిన ప్రభావ మా ప్రాణ, మా పాపత్మ నన్ను విడిచిపోయినను
దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నీ ప్రేమ బహున్నతమైన ప్రభా, నాకున్న వారందరూ తండ్రి నన్ను విడిచి వేసినప్పుడు తండ్రి, నా అనుకున్న వారిని తృణీకరించి వేసినప్పుడు తండ్రి, నన్ను స్వీకరించిన స్వభావంలో కూడా తండ్రి, నీవు నన్ను విలువక నన్ను ప్రేమించిన దేవుడు నాన్న ప్రభా. దేవా, ఎంతగానో నమ్మిన వారే నన్ను విడిచి వేయగా, ఎంతగానో ప్రేమించిన వారే నన్ను తృణీకరించిన ప్రభా. నన్ను ఏ స్థితిలో ఉన్నా నన్ను తృణీకరించిన వారు నా ఎడల నువ్వు ఇక్కడ ప్రేమను కుమ్మరిస్తున్నావా? ప్రేమకు మీరేమి క్షమించిన మరొక మారు మీ ప్రేమకే లెక్కలేని వందనాలు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా. మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. 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 నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా. అవునండి, మనవారు అనుకున్నవారు కన్న బిడ్డలే కావచ్చు, తల్లిదండ్రులే కావచ్చు, సహోదరులే కావచ్చు, కట్టుకున్న వారే కావచ్చు, అందరూ మనం తృణీకరించవచ్చు, విడిచివేయవచ్చు, చీదరించుకోవచ్చు. కానీ మననెన్నడూ విడువని ఎడబాయని ఆ యేసయ్య ప్రేమ ఎంతో మహోన్నతమైనదండి. మరి ఈ లోకంలో ఉన్న వాటి వైపే నువ్వు అంతగా దుఃఖపడుతున్నట్లయితే మరి శాశ్వతమైన
ప్రేమను కురిపిస్తున్న ఆయన వైపు నువ్వు ఎంత ఆసక్తితో అంటుపెట్టుకుని ఉండాలండి. అవునా కదా? మరి ఒక పాట ద్వారా దేవాదేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దామండి. ఈ లోకంలో ఉన్నదంతా ఎలాగ ఉన్నదో మనం చూద్దాం. ఈ పాట ద్వారా దేవుని స్తుతించి ఆరాధిద్దాం. ప్రతి ఒక్కరు కూడా, ఏ ఒక్కరు కూడా క్యాజువల్గా కూర్చోవడానికి, ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. హల్లెలూయా. షాలోమ్ అందరికీ, షాలోమ్ అండి అందరికీ. ప్రైజ్ ది లార్డ్. దయచేసి లైవ్ని షేర్ చేయండి. వాట్సాప్ గ్రూప్స్లో, ఫేస్బుక్ గ్రూప్లో లైవ్ షేర్ చేయండి. మన వర్షితార్థం వరల్డ్కి వెళ్ళబోతున్నాం. మంచి వర్తమానం మనకు సిద్ధపడుతుంది. మట్టివిరా మట్టివిరా మన్నవురా మన్నవురా, మట్టివిరా 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 మన్నవురా మన్నవురా, మట్టివిరా మట్టివిరా మన్నవురా మన్నవురా, కాయము మాయము కాయమురా, అయ్యయ్యో కాయము మాయము కాయమురా. మట్టివిరా మట్టివిరా మన్నవురా మన్నవురా, మట్టివిరా మట్టివిరా మన్నవురా మన్నవురా, కాయము మాయము కాయమురా, అయ్యయ్యో కాయము మాయము కాయమురా. అవునండి, ఈ శరీరమును ఎంత అలంకరించుకున్నప్పటికీ, ఎన్నో బంధాలను ఎంత ప్రేమిస్తున్నప్పటికీ ఈ మన్ను అనేది తిరిగి మనలో చేరవలసింది. ఈ ఆత్మ మహిమ శరీరంగా దేవుని రాజ్యానికి చేరాల్సింది. అటు చేసి ఇటు చేసి అందరినీ మోసం చేసి సంఘాన్ని రెండుగా చీల్చావే, అయ్యయ్యో నీ గోతిలో నువ్వే పడ్డావే. మట్టివిరా మట్టివిరా మన్నవురా మన్నవురా, మట్టివిరా మట్టివిరా మన్నవురా. హల్లెలూయా హల్లెలూయా. హే రమంద రహందని కలిసి తరబ తిల్లోగో రుమాంద రహందని కని మనందే, తిల్లోగో రుమాంద రికని సతలహందే నిబోసుత రుకని. నువ్వు చేసిన వేషాలు, నువ్వు చేసిన మోసాలు నరకాగ్నికి నిన్ను చేర్చునులే, అయ్యయ్యో నరకాగ్ని కాలిపోదులే. మట్టివిరా మట్టివిరా మన్నురా మన్నవురా, మట్టివిరా మట్టివిరా మన్నవురా, Iromondoro, Sitalanda Comunes, Rimandarani Mahando, Codusa Taladi, Ilomondoro Canisa Rimanda, Ilahandoro Masutara, Iromocanica Menusuturu. Mamina Sumulani, Suata Seva Kosu, Pampina Sumulani, Suntani Kachave, Ayo, Shapani Techukunave. మట్టివిరా మట్టివిరా మన్నవురా మన్నవురా, మట్టివిరా మట్టివిరా. హల్లెలూయా 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 హల్లెలూయా. హరిదాసు కరుణ నిన్న కలుసుతరబండి శాపాన్ని దాచిపెట్టి, పాపాన్ని పాతి పెట్టి, దోషాన్ని దాచిపెట్టి దొరలాగా తిరుగుచున్నావే, అయ్యయ్యో తొందరలో దొరికిపోతావే, అయ్యయ్యో దొరలాగా తిరుగుచున్నావే.
ఏకీభవిస్తున్న తండ్రి, ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరుతో జ్ఞాపకం చేసుకోమని వచ్చింది ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని దర్శించండి ప్రభా. ఏ బిడ్డ ఏ అవసరంతో ఏ ఇరుకులు గుండా ఏ ఇబ్బందులు కూడా ప్రయాణం చేసి మీ సన్నిధికి వచ్చిన తండ్రి, వారందరూ హృదయంత్రాంగాలు పరిశీలించి ఆ బిడ్డలతో వెళ్ళి సూటిగా మాట్లాడమని వచ్చిన నీకు వందనాలు స్థితిలో ఆత్మతో ఆడుకున్నావే, అయ్యయ్యో పరమార్థం మరచిపోయావే. మట్టివిరా మట్టివిరా మన్నురా మన్నవురా, మట్టివిరా మట్టివిరా మన్నురా మన్నవురా, కాయము మాయము కాయమురా, అయ్యయ్యో కాయము మాయము కాయమురా. నీ పాపం ఒప్పుకుంటే ఆ పాపం విడిచి పెడితే, నీ పాపం ఒప్పుకుంటే ఆ పాపం విడిచి పెడితే, పరలోకం నిన్ను చేర్చునులే యేసయ్యా, నీ పాపం కడిగి వేయునులే యేసయ్యా, పరలోకం నిన్ను చేర్చునులే. మట్టివిరా మట్టివిరా మన్నురా మన్నవురా, మట్టివిరా మట్టివిరా మన్నురా మన్నవురా, కాయము మాయము కాయమురా, అయ్యయ్యో కాయము మాయము కాయమురా, కాయము మాయము కాయమురా. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఒక పాట పాడి దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దామండి. 7:30కి వర్డ్ అన్నాం కనుక 7:30 ఖచ్చితంగా మనం వర్డ్లోకి వెళ్ళిపోతాము. సో ఆఖరిగా ఆరాధన పాట. మరలా మట్టికే చేరుదును, మట్టి నుండి తీయబడి తిని, మరలా మట్టికే చేరుదును. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే, మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. ఓ సన్నా ఓ సన్నా యూదుల రాజుకే, ఓ సన్నా ఓ సన్నా రానున్న రాజుకే, ఓ సన్నా ఓ సన్నా యూదుల రాజుకే, ఓ సన్నా ఓ సన్నా రానున్న రాజుకే. నా చిన్ని హృదయంతో నా గొప్ప దేవుని ఆరాధించెదం, ఆమేన్. మిగిలిన నా గుండెను నా కుమ్మరి వద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్, నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదం. పగిలిన నా గుండెను నా కుమ్మరి వద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. అవును ప్రభువా, అనేక గాయముల చేత పగిలిపోయిన హృదయం చేత నీ సన్నిధికి నీవు వచ్చినప్పుడు ప్రభువా, నా అన్నవారు మమ్మల్ని త్రోసివేసినప్పుడు తండ్రి, మమ్మల్ని ధృవీకరించి వేసినప్పుడు తండ్రి, ఎటువైపు చూసిన సహాయం మాకు కనరాని వేళ తండ్రి, నీ సన్నిధికి వచ్చినప్పుడు ప్రభువా, మా హృదయం పగిలిన హృదయం తండ్రి మరలా నూతన పాత్రగా చేసింది నీకు వందనాలు. మమ్మల్ని ఆదరించినందుకు వందనాలు. యాత్రలో నా
లోక యాత్రలో మాకున్న సంతయు అందరం ఈ లోక యాత్రలో మనకున్న సంతయు నా తుది శ్వాస విడిచే వరకు నీ పేరే ప్రకటించాలని నా తుది శ్వాస విడిచే వరకు నీ పేరే ప్రకటించాలని ఓ సన్నా ఓ సన్నా యూదుల రాజుకే ఓ సన్నా ఓ సన్నా రానున్న రాజుకే. Let's praise the God. ఓ సన్నా ఓ సన్నా యూదుల రాజుకే ఓ సన్నా ఓ సన్నా రానున్న రాజుకే. అవును ప్రభువా, మీకే వందనాలు స్తుతులు. ఆనాడు ఇశ్రాయేలు చేయి స్తుతులపై ఆశీర్వదినవాడా, ఈ దినం చిరుపిల్లల మేము చేసిన ఈ స్తుతి అర్పణపై మీరు ఆశీర్వైన విధానం బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రం తండ్రి. ఈ అర్పణ మీరు అంగీకరించిన విధానం బట్టి మీకే వందనాలు స్తుతులు స్తోత్రం తండ్రి. దేవా, ఈ స్తుతి సింహాసనపై ఆశీర్వై తండ్రి. మీ మహిమ మా పైన కుమ్మరిస్తున్న విధానం బట్టి మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన ప్రభువా, ఇదిగో తండ్రి ఈ క్షణం మంది తండ్రి లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్క కుమారుని కుమార్తెని మీ కృపల హస్తాలకు సమర్పిస్తున్న ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి ప్రభువా. వట్టి పాత్రలో వలె వచ్చినారా ప్రభువా, నిండి పొంగి పర్ల అనుభవాలకు వారిని నడిపించం రాజా, మీకు వందనాలు స్తుతులు స్తోత్రం తండ్రి. దేవా, ఏ బిడ్డ ఏ అవసరతతో, ఏ ఇరుకులో, ఏ ఇబ్బందులో, ఏ బాధలో, ఏ వేదనలో, ఏ శోధనలో ఉండి నీ సన్నిధికి వచ్చినారా ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు చెప్పిన దర్శించండి. ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి, వారిని బలపరచండి, వారి తెప్పరిలో దాచండి, వారిని లేవనెత్తండి, వారి జీవితాలు వారి కుటుంబాలను తిరిగి కట్టి మీ నామానికి మహిమకరంగా మార్చుకున్న రాజా, మీకు వందనాలు స్తుతులు స్తోత్రం తండ్రి. ప్రభువా, ఈ క్షణమందు దేవా మా మధ్యన ఉన్నవాడా, మాతో నాతో మీరు మాట్లాడమని అడుగుతున్న రాజా, మీకు వందనాలు స్తుతులు స్తోత్రం తండ్రి. దేవా, ఇలాగ ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము బ్రతకగలం ప్రభువా, మీరు మాట్లాడితే మా జీవితాలు సరి చేయబడతాయి కనుక ప్రభువా, ఈ క్షణంలో మీ స్వరం మాకు వినిపింపదాచేయండి. మీరు మాట్లాడుచుండేగా వినగల చెవులు, గ్రహించగల మనస్సు, వాటిని అనుసరించి జీవించే జీవితం ప్రతి ఒక్క బిడ్డ రేస్తున్నాంలో అనుగ్రహించబడును గాక. వినుట మట్టుకు వినువారుగా ఎంత మాత్రం ఉండడానికి వీల్లేదు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ విన్న వాక్యం అనేకులకు పంచిపెట్టు వారుగా వీరి జీవితాలు మార్చండి. అటు జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించండి. అటు జ్ఞానము, తెలిపి, వివేచన ప్రతి ఒక్క బిడ్డకి అనుగ్రహించబడును గాక. ప్రభువా, మీ కృప, మీ కనికరం, మీ కుడి హస్తాన్ని మాకు తోడుగా ఉంచి దేవా, జరగనున్న ఈ కార్యక్రమంలో మీరే తోడుగా అన్ని సమస్యమైన మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రం పొందుకోమని యేసు నామములో ప్రార్థన తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. షాలోమ్. అందరికీ షాలోమ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఓకే, నేటి వర్తమానంలోకి మనం వెళ్తున్నాము. అల్కేదమా. సో ఆ వర్డ్కి అర్థం ఏంటంటే రక్త భూమి అని అర్థం. అల్కేదమా అనే మాటకి రక్త భూమి అని అర్థం. ఓకేనా? సో ఈరోజు మనం వర్తమానంలో వెళ్తున్నాం కనుక అందరూ శ్రద్ధగా ఆలకించండి. అయితే డైరెక్ట్గా డీపర్ మెసేజ్లోకి వెళ్తే బాగుండదు కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ నెమ్మదిగా డీపర్లోకి వెళ్తున్నాము. సో విన్న మెసేజే కదా అన్నట్టుగా ఎంత మాత్రం అశ్రద్ధగా ఉండటానికి వీల్లేదు. సో సారీ, తెలుగులో దాన్ని ఏమంటారు అంటే అకెల్దమా. తెలుగులో అకెల్దమా. ఓకే, ఇంగ్లీష్లో ఏమంటారు అంటే అసెల్దామ్ అంటారు. ఇంగ్లీష్లో అసెల్దామ్ అంటారు, తెలుగులో వచ్చేసరికి అకెల్దమా. ఓకేనా? అకెల్దమా రక్తభూమి అని అర్థం. ఓకేనా? సో ఈరోజు వర్తమానంలోకి వెళ్తున్నాము. స్టార్టింగ్ రిఫరెన్స్ వచ్చేసరికి మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుంచి 30 వరకు చదువుదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14 నుంచి 30 వరకు టోటల్గా నేను చదవను, కొన్ని లైన్స్ మాత్రమే చదువుతాను, మిగతాది మీరు చూసుకోండి. ఇది జస్ట్ మనకు తెలియడానికి కోసం ఇది రాయబడినట్ట. పరలోక రాజ్యము ఒక మనిషిని
దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులకు ఏమని రాయబడిందంటే, పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఏం చేశాడు అంటే, అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2 తలాంతులను, ఒకనికి 1 ఎవరి సామర్థ్యం చొప్పున వానికి ఏం చేశారు, తలాంతులను పంచిపెట్టి ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేశాంతరం పోవచ్చున్న ఒక వ్యాపారి లేకపోతే ఒక ధనవంతుడు ఏం చేశాడు అంటే, తన దాసులను పిలిచి తన దాసులకి ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2, ఒకరికి 4, ఒకరికి 3 అలాగా ఒక్కొక్కరికి వారి సామర్థ్యాన్ని బట్టి తలాంతులని పంచి ఇచ్చాడు. అయితే అలా తలాంతులను పంచి ఇచ్చిన తర్వాత ఆ యజమానుడు ఏం చేశాడంటే దేశాంతరం వేరే దేశానికి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే, అక్కడ ఎవరైతే దాసులు తలాంతులను తీసుకున్నారో, ఆ నాణములను తీసుకున్నారో వాళ్ళు ఏం చేశారంటే, కొందరేమో వాటితో బిజినెస్ చేశారు, కొందరేమో వాటి ద్వారా వ్యాపారం చేశారు, కొందరేమో ఇంకా అలాగా అప్పులకి ఇవ్వటము, లేకపోతే ఇలా బిజినెస్ నానా రకరకాల బిజినెస్ చేసి ఏం చేశారంటే ఆ ధనాన్ని డబుల్ చేస్తూ వచ్చారు. ఒక వ్యక్తి మాత్రం తనకి ఇవ్వబడిన ఒక్క నాణ్యాన్ని ఏం చేశాడంటే ఎంత మాత్రం యూజ్ చేయకుండా, దాని ద్వారా ఎటువంటి వ్యాపారం చేయకుండా గొయ్యి తీసి గోతిలో పాతి పెట్టేశాడు. సో ఇక్కడ ఈ యజమానుడు ఎలాగైతే తమ దాసులకి, తన యొద్ద ఉన్న దాసులకి ఎలాగైతే తలాంతులను అనుగ్రహించినాడో, అలాగనే మన దేవాది దేవుడు కూడా ఈ సృష్టిని చేసినప్పుడు మనుషులను చేసినప్పుడు కూడా ప్రతి ఒక్క మనిషినికి తలాంతులను ఇచ్చాడు. ఏంటా తలాంతు అంటే 3 తలాంతులు ఇచ్చాడు ప్రతి ఒక్క మనిషికి. భూమి మీద సృజించబడిన ప్రతి ఒక్క స్త్రీ పురుషులకు 3 తలాంతులు ఇచ్చాడు. ఒక తలాంతు ఏంటంటే ప్రాణము, 2వ తలాంతు ఏంటంటే ఆత్మ, 3వ తలాంతు దేహము. ప్రాణాత్మ దేహములు అనే తలాంతులను ప్రతి ఒక్క మనుషులకి ఈక్వల్గా ఇవ్వడం జరిగింది. అర్థమవుతుంది కదా. మన ఇక్కడ మత్తయి సువార్తలో మనం చూసుకున్నట్లయితే దేశాంతరం వెలిచిన ఒక వ్యాపారి లేక ఒక ధనవంతుడు తన యొద్ద ఉన్న దాసులను పిలిచి తన యొద్ద ఉన్న తలాంతులను వారికి పంచి ఇచ్చాడు, వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి. అలాగనే దేవుడు నరులను చేసి భూమి మీద నరునిగాను నారిగాను చేసి, స్త్రీగాను పురుషునిగా చేసి వారిలో 3 తలాంతులు పెట్టాడు. ఏంటి? ప్రాణము, ఆత్మ, శరీరము. ఈ ప్రాణ, ఆత్మ, శరీరములను తలాంతుల వలె మన జీవితాల్లో పెట్టినారు. అయితే ఎవరైతే ఈ తలాంతులను అంటే ఈ ప్రాణాత్మ దేహములను శరీరానుసారంగా కాక, లోకానుసారంగా కాక, దేవునికి లోబడే వాటిగా, దేవుని యొక్క వాక్యము ద్వారా, దేవుని యొక్క మాటల ద్వారా, దేవుని యొక్క ఆజ్ఞలకు కట్టడలకు కట్టబడి లోబడి జీవిస్తారో వీరిలో ఉన్న ఈ తలాంతులు. ఏంటి ఆ తలాంతులు? ప్రాణము, ఆత్మ, శరీరము. ఈ 3 తలాంతులు కూడా దినదినము కూడా దేవుని యొక్క స్వరూపంలో, అంటే ఆల్రెడీ దేవుడు ఆయన స్వరూపంలో చేసుకున్నారు కదా, అంటే స్పిరిచువల్గా. ఎప్పుడైతే ఆదాము అవ్వలు పాపము చేసి దేవుని యొక్క సన్నిధి నుంచి త్రోసివేయబడ్డారో అప్పుడు తమ యొక్క మహిమ శరీరాలను కోల్పోయి లోకానుసార శరీర రీతిగా మార్చబడ్డారు. అయితే ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానికి చోటిస్తామో, ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలకి కట్టడాలకు లోబడి జీవిస్తామో, తిరిగి ఆ మహిమలోకి మనం ప్రవేశింపబడతాము. సో ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి తమ జీవితాల్లో చోటిస్తారో, దేవుని యొక్క ఆజ్ఞలకి కట్టడాలకు లోబడి జీవిస్తారో, వారి జీవితాల్లో ఏమవుతుందంటే ఈ 3 తలాంతులు కూడా దినం కూడా మల్టిప్లై అవటం మనం చూస్తుంటాము. ప్రాణము మల్టిప్లై అవుతుంది. ప్రాణం ఏ విధంగా మల్టిప్లై అవుతుంది అంటే, ప్రాణము ఏదైతే పాపము చేత ఒక వ్యక్తి జీవిస్తున్నాడు, ఆ ప్రాణం ఎక్కడికి వెళ్తుందంటే నిత్య నరకాగ్నిలోకి వెళ్తుంది. ఆ ప్రాణము ఏమవుతుందంటే దానికి చావు ఉండదు కనుక ఏమవుతుందంటే అక్కడ అగ్నిలో కాల్చబడుతుంది. కనుక ఆ ప్రాణము నిత్య జీవముగా మార్చబడాలి అంటే దేవుని యొక్క వాక్కుకి నీలో చోటు ఉండాలి, దేవునితో సహవాసానికి నీలో చోటు ఉండాలి. దేవుని యొక్క ఆజ్ఞల కట్టడాలకి నువ్వు లోబడి జీవించినప్పుడే నీ ప్రాణము వృద్ధి చెందుతుంది, నీ ఆత్మ దేవుని యొక్క ఆత్మను పెనవేసుకుంటుంది. అంత మాత్రమే కాదు, దేవునికి ఆత్మలో బాప్టిజం పొందుకోవడం వల్ల నీ యొక్క ఆత్మ వర్ధిల్లుతుంది, మల్టిప్లై అవుతుంది. వాక్యానికి నువ్వు చోటు ఇవ్వటం వల్ల దేవుని యొక్క ఆత్మని
సహవాసాన్ని నువ్వు గ్రహించగలుగుతావు. పరిశుద్ధాత్మ తండ్రితో నువ్వు సహవాసాన్ని చేయగలుగుతావు. అయితే దేవుని యొక్క వాక్యాన్ని చోటిస్తే మాత్రమే నువ్వు పరిశుద్ధాత్మ తండ్రిని నువ్వు గ్రహించగలుగుతావు. పరిశుద్ధాత్మ తండ్రి యొక్క హృదయాన్ని గ్రహించగలుగుతావు, ఆయన యొక్క మాటలను గ్రహించగలుగుతావు, ఆయన యొక్క ప్రజెన్స్ని నువ్వు ఫీల్ అవ్వగలుగుతావు, అనుభవించగలుగుతావు. ఆ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకంలో నువ్వు దీవెనలు పొందుకోగలుగుతావు. అర్థమవుతున్నా? ఇవి కూడా మనలో ఉన్న తలాంతే. ఈ తలాంతులు ఎప్పుడైతే దేవుని కొరకు ఉపయోగిస్తావో అప్పుడు ఖచ్చితంగా ఏమవుతుందంటే నీ ప్రాణము నిత్య జీవములకి నడిపించేదిగా మార్చబడుతుంది. నీ ఆత్మ పరిశుద్ధాత్మ తండ్రితో పెనవేసుకుని ఆత్మగా మార్చబడుతుంది. తండ్రి యేసే అంటారు కదా, తండ్రి నేను మీలో ఎలాగైతే ఏకమై ఉన్నానో అలాగనే వీరును నాలో ఏకమై ఉండాలి అని ఎలాగైతే దేవుడు యేసయ్య శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ప్రాణాన్ని పెట్టి ఉన్నాడో ఆ ఉద్దేశం నెరవేర్చబడాలి అంటే నీ ఆత్మ దేవుని యొక్క ఆత్మతో పెనవేసుకుని జీవించగలగాలి. దేవుని యొక్క ఆత్మతో నువ్వు ఎప్పుడైతే పెనవేసుకుని జీవించగలుగుతావో అప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ తండ్రి నేను ఎక్కడికి నడిపించగలుగుతాడు? సర్వసత్యములోనికి, నిత్య రాజ్యములోనికి ఆయన నిన్ను నడిపించగలుగుతారు. అర్థమవుతున్నా? నీ యొక్క ఆత్మ మల్టిప్లై అవ్వకపోతే, బ్లెస్ అవ్వకపోతే పరిశుద్ధాత్మ తండ్రి యొక్క స్వరాన్ని నువ్వు వినలేవు, ఆయన యొక్క మాటను నువ్వు గ్రహించలేవు, ఆయన యొక్క ప్రెజెన్స్ని నువ్వు ఎంత మాత్రం అనుభవించలేవు. తర్వాత దేహము మహిమా స్వరూపముగా మార్చబడుతుంది. యేసయ్య చనిపోయిన తర్వాత, సిలువలో చనిపోయిన తర్వాత, బరియలు చేసిన తర్వాత తిరిగి లేపబడినప్పుడు ఆయన మహిమా స్వరూపిగా లేపబడింది. ఆయన శరీరం మహిమా శరీరంగా మార్చబడింది. అలాగనే నువ్వు దేవుని యొక్క వాక్కుకు లోబడి జీవించినట్లయితే ఇప్పుడు మట్టితో చేయబడిన ఈ శరీరము పాపమునికి బానిసగా, మరణానికి బానిసగా అనే శరీరము దేవుని యొక్క వాక్కు చేత నింపబడినప్పుడు, దేవుని యొక్క రక్తము చేత కడగబడినప్పుడు, పరిశుద్ధాత్మ తండ్రి చేత అలంకరింపబడినప్పుడు ఈ శరీరము మరలా ఎట్టి విధంగా లేపబడుతుంది? ఈ దేహము మహిమా శరీరంగా లేపబడుతుంది. ఎవరి శరీరం అయితే మహిమా శరీరంగా లేపబడుతుందో వారు మాత్రమే దేవునితో అంటు కట్టబడతారు. అర్థమవుతుంది కదా? సో ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు ప్రతి ఒక్క మనిషిలో పెట్టిన తలాంతులు ఈ తలాంతులను ఎప్పుడైతే లోకానుసారంగా ఉపయోగిస్తావో నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళటానికి నువ్వే మెట్లు వేసుకుని వచ్చిన వాడిగా అయిపోతావు. అర్థమవుతుందా? అదే దేవుడిచ్చిన ఈ 3 తలాంతులను వాక్యానుసారంగా కట్టుకున్నట్లయితే, పరిశుద్ధాత్మ తండ్రితో నువ్వు సహవాసం చేస్తూ నడుచుకుంటున్నట్లయితే, ప్రార్థనా జీవితాన్ని నువ్వు కలిగి జీవిస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ 3 తలాంతులు కూడా ఎలాగ మార్చబడతాయంటే మహిమకరముగా మార్చబడతాయి, మహిమ స్వరూపములుగా మార్చబడతాయి. అప్పుడు మహిమ స్వరూపి అయిన దేవాది దేవునితో ఆయన రాజ్యంలో నిత్యము నివసించుతూనే ఉంటావు. నిత్య సంతోషములను అనుభవిస్తావు, నిత్య సమాధానమును అనుభవిస్తావు. ఆయన బంగారు వీధులలో, ఆ బంగారు సింహాసనంపై ఆయన నీ కొరకు ఏదైతే నేను మీ కొరకు గృహములు సిద్ధపరచు వెలుచున్నానన్నాడో ఆ గృహములు నువ్వు స్వతంత్రించుకోగలుగుతావు. హల్లెలూయా. ఎప్పుడో తెలుసా? అక్కడ ఉన్న తలాంతులను మత్తయి సువార్త 25:14-15-30 వరకు మనం చదువుకున్నట్లయితే అక్కడ ఉన్నవారు ఎవరైతే ఆ తలాంతులను యూజ్ చేసుకోగలిగారో, సరి అయిన విధంగా యూజ్ చేశారో వాళ్ళు మాత్రమే వారు బ్లెస్ అయ్యారు, ఇంకా బ్లెస్సింగ్ చూడగలిగారు. అలాగే దేవుడు నీకు ఇచ్చిన ఈ యొక్క తలాంతులు, ప్రాణ ఆత్మ దేహములు అనే ఈ 3 తలాంతులని ఆయన ఎందుకైతే ఇచ్చాడో, ఏ విధంగా అయితే చేసి ఉన్నాడో, ఏ విధంగా చేసినాడండి? మహిమ శరీరంగా చేస్తున్నాడు. అసలు మానవుని చేసినప్పుడు, అవునా కదా? మహిమ శరీరంగా చేసి ఉన్నాడు. వారి పైన వస్త్రాలు లేకపోయినప్పటికీ వారికి పాపం అనేది ఏమాత్రం తెలియని దానిగా, అపవిత్రత అవిధేయత అనేది ఏమాత్రం తెలియని దానిగా ఉండులాగా మహిమ శరీరాలుగా చేసుకుని ఉన్నాడు. కానీ ఎప్పుడైతే అవిధేయులుగా, దేవునికి వ్యతిరేకులుగా వీరు ప్రవర్తించినారో ఆ మహిమను కోల్పోయి ఉన్నారు. సో ఆ మహిమను నువ్వు తిరిగి పొందాలనే ఉద్దేశంతో ఆయన నీ కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు. సో ఒకసారి మనం చూద్దాం, ఆదికాండంలో చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం చూద్దాం ఒకసారి. ఎవరైనా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయదలిసినట్లయితే కమెంట్ చేయండి వర్సెస్ని. ఎవరిదైనా బైబిల్ లేకపోతే వాడు చూడడానికి ఈజీగా ఉంటుంది. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనము అక్కడ ఏమని రాయబడిందంటే, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. హల్లెలూయా. ఇక్కడ ఏమని రాయబడిందండి?
దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఎలాగ చేశాడంట? నేల మట్టితో నరుని చేసి ఉన్నాడు. హల్లెలూయా. చూశారు కదండి, దేనితో చేయబడ్డాడు నరుడు? నేల మట్టితో చేయబడి ఉన్నాడు. హల్లెలూయా. సో బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఇంకా నెమ్మదిగా డీపర్ సబ్జెక్టులకు వెళ్ళబోతున్నాం. దేవుడు నరుని నేల మట్టితో చేస్తున్నాడు. ఆ మట్టిని ఎలాగ మార్చినాడు? మహిమా స్వరూపంగా మార్చినాడు, దేవుని స్వారూప్యంగా మార్చినాడు. దేవుని యొక్క ఆత్మను ఆ యొక్క శరీరంలో ఉంచి ఉన్నాడు. దాని వాయువును ఊదగా జీవాత్మ ఆయను. నరుడు జీవాత్మ అయి ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధతను ఆ మట్టిలో పెట్టి ఉన్నాడు. దేవుని యొక్క నిత్య జీవమును కలిగి ఉండాలనే ఉద్దేశంతో నిత్య జీవ వారసునిగా, నిత్య జీవ అర్హునిగా దేవాది దేవుడు ఒక మట్టిని మహిమ గల పాత్రగా మార్చి ఉన్నాడు. ఏ ఉద్దేశంతో చేస్తున్నాడు? నువ్వు మహిమలో ప్రవేశించాలనే ఉద్దేశంతో ఆయన నిన్ను చేసి ఉన్నాడు. మహిమ రాజ్యములో ఆయనతో కలిసి నువ్వు జీవించాలనే ఉద్దేశంతో చేసి ఉన్నాడు. దేనినండి? మట్టిని మహిమగా చేసి ఉన్నాడు. అయితే మన దైనందిక జీవితంలో మనం తెలిసి తెలియక చేస్తున్న పాపములు, అపరాధములు, అవిధేయత, దోషముల వల్ల మనం ఎలాగ మార్చబడుతున్నాం అంటే మన మహిమని యావత్తును కోల్పోయి మన్నైనా తిరిగి మట్టికి చేర్చబడిలాగా నరకాగ్నికి పాత్రులుగా చేసేసుకునిచున్నాము. అయితే దేవుడు అలాగున ఎంత మాత్రమో మనల్ని చేయలేదు. తీయబడిందైతే మట్టి నుంచే కానీ మహిమగా మార్చి ఉన్నాడు. మరి దేవుడు కూడా నిన్ను రక్షించింది, నీ కొరకు ప్రాణం పెట్టింది కూడా నువ్వు ఎలాగున ఉండాలి అంటే మహిమ గల కుమారుడిగా. అది కూడా సాధారణమైన మహిమ కాదండి. మోషే ముఖంని ఆ కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు చూసినట్లయితే ఆ ముఖంలో ఉన్న మహిమనంట చూడలేకపోయారంట. మోషే కొంతకాలం వరకు ముఖం మీద ముసుగు వేసుకున్నాడంట, జనాలు చూడలేకపోతున్నారు అనే ఉద్దేశంతో. సో ఆప్రాలు తగ్గిపోతున్న మహిమే అలాగుంటే మరి దేవాది దేవుడు తన స్వరూపమందు తన మహిమతో సృజించిన నీవు ఇంకెంత గొప్ప మహిమకరంగా జీవించాలని ఆయన నిన్ను నిర్మించి ఉన్నాడండి. నిజముగా దేవుడు అడుగుతున్నాడు, ఇదిగో నిన్ను నిర్మించినప్పుడు నువ్వు తప్పిపోయావు నిజమే, కానీ నీ కొరకు నేను ప్రాణం పెట్టి, నీ కొరకు నేను రక్తం చిందించి, నీ శిక్షను నేను భరించి, నీ పాపములన్నీ నేను క్షమించి ఉన్నాను కదా. మరి ఆ మహిమను నువ్వు క్యారీ చేయగలుగుతున్నావా? ఆ మహిమను కలిగి మహిమ స్వరూపంగా నువ్వు జీవించగలుగుతున్నావా? నీ మాటల ద్వారా ఆ మహిమను కనపరచగలుగుతున్నావా? నీ క్రియల ద్వారా ఆ మహిమను కనపరచగలుగుతున్నావా? నీ చూపుల ద్వారా ఆ మహిమను కనపరచగలుగుతున్నావా? నీ నడవడిక ద్వారా ఆ మహిమను కనపరచగలుగుతున్నావా? నిన్ను ప్రశ్నిస్తున్నాడు సహోదరా సహోదరి. దేవుడు నేడు నిన్నే సూటిగా ప్రశ్నిస్తున్నాడు. నిజముగా అట్టి మహిమను ఈ ప్రాణాత్మ దేహముల ద్వారా ఈ లోకంలో నువ్వు కనపరచగలుగుతున్నావా? ఒకవేళ నువ్వు కనపరచలేకపోతున్నట్లయితే సహోదర సహోదరి, నీవు ఇలాగన ఉండటానికి నిన్ను చేయలేదు. ఇటు విధమైన బాధలు, వేదనలు, శోధలు, దుఃఖము అనుభవించడానికి దేవుడు నిన్ను సృజించలేదు. ఇటు విధంగా డిప్రెషన్కి గురైపోయి లోకానుసరణ కోరికల చేత, శరీరాశల చేత, నేత్రాశ చేత, జీవము డబ్బల చేత నీ యొక్క పిలుపుని మర్చిపోయే విధంగా, నీ ఏర్పాటును మర్చిపోయే విధంగా నువ్వు ఉంటావని అని నిన్ను చేసుకోలేదు. నీకు అప్పగించిన బాధ్యతను మర్చిపోయి ఇహలోక సంబంధమైన బంధాల కోసం, బాంధవ్యాల కోసం, ప్రేమ కోసం, సహవాసాల కోసం దేవుని యొక్క పిలుపుని మర్చిపోయి, బాధ్యతను మర్చిపోయి, పరిచర్యను విడిచి లోకానుసారంగా జీవిస్తావనో, లేదా లోక స్నేహముల కోసం కృంగిపోయి డిప్రెషన్కి గురైపోయి మరణానికి సైతం నీవు అప్పగించుకుంటావనో దేవుడు నిన్ను సృజించలేదు. దేవుడు నిన్ను సృజించలేదు. ఈ బాధలతో, డిప్రెషన్తో, దుఃఖముతో చస్తే బాగుండు అని అనుకుంటావని నిన్ను సృజించలేదు. నీ నోటి నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట పాతాళపు గవినులను సైతం లయము చేసే విధమైన మహిమతో నిన్ను చేసి ఉన్నాడు. అట్టి గొప్ప అధికారంతో నిన్ను చేసి ఉన్నాడు. ఆదికాండంలో మనం చూసుకున్నట్లయితే క్రూర మృగాలని లేవు, సాధు జంతువులు అని లేవు, కానీ ప్రతి ఒక్క జంతువుని ఆదాము పిలిచినప్పుడు, పేరు పెట్టి పిలిచినప్పుడు అవి వచ్చినాయండి. పేరు పెట్టి పిలిచినప్పుడు, ఆదాము పిలిచినప్పుడు అవి వచ్చినాయండి. అంతటి గొప్ప మహిమతో, అంతటి గొప్ప అధికారంతో దేవాది దేవుడు మనుషులను చేసినాడు.
మరి ఆయన ప్రాణం పెట్టి ఆయన మనలో నివసించడానికి, అప్పుడైతే ఆది కాండంలో పాత నిబంధన కాలంలో అయితే ఆయన వారితో నివసించడానికి వచ్చాడు, కానీ కొత్త నిబంధన ప్రకారం ఆయన మనలో నివసించాడు. మరి ఆయన మనలో ఉన్నాడంటే ఇంకెంత గొప్ప మహిమను చూపించాలండి, ఇంకెంత దేవుని యొక్క శక్తిని మనం కనపరచగలగాలి, ఇంకెంత గొప్పగా దేవుని ప్రేమను కనపరచగలగాలి. మహిమను పక్కన పెట్టండి, దేవుని యొక్క శక్తిని పక్కన పెట్టండి, దేవుని యొక్క ప్రేమనే కనపరచలేకపోతున్నాం. క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాము, క్రీస్తు మాలో ఉన్నాడు, క్రీస్తు యొక్క వాక్కు మాలో ఉంది అని చెప్పుకుంటున్నాం, కానీ క్రీస్తు ప్రేమను కనపరచగలుగుతున్నామా? క్రీస్తు వలె ప్రతి ఒక్కరిని క్షమించగలుగుతున్నావా? ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో కురికిపోయిన వారికి చేయూతనిచ్చి లేవనెత్తగలుగుతున్నావా? అటువంటి వారికి సహాయం చేసి నాకు చేసినట్టే అని యేసయ్య చెప్తున్నప్పటికీ వాళ్ళు ఎప్పుడైనా మనకు సహాయం చేశారా? వాళ్ళు ఎప్పుడైనా మనకు తోడుగా నిలబడ్డారా? వీళ్ళకి మనం ఎందుకు చెయ్యాలి? వాళ్ళకి ఎందుకు మనం సహాయం చేయాలి? వారితో మనం ఎందుకు ఉండాలి అని ఆలోచించుకునేవారే. కానీ ఇదిగో వాళ్ళు ఎవరైతే ఏంటి, వాళ్ళకి చేస్తే యేసయ్య అన్నాడు కదా, నాకు చేసినట్టే అన్నాడు కదా, సో ఖచ్చితంగా చెయ్యాలి అని చేసేవారు ఉన్నారంటారా? నేటి దినాల్లో చాలా కష్టం. మన క్రియల ద్వారానే మనము దేవుని యొక్క మహిమను చూపించలేకపోతున్నాం కదా. మరి ఇలాగ ఉండడానికి దేవుడు మనం సృజించున్నాడా? కాదండి. ఆయన నిజమైన మహిమను కనపరిచి ఆయన మహిమ రాజ్యంలో మనం నివసించాలనే ఉద్దేశంతో ఆయన మనల్ని నిర్మించి ఉన్నాడు. నిర్మించిన విధానంలోనే 3 తలాంతులు ఇచ్చి నిర్మించినాడు. ఆ తలాంతులను వాక్యానుసారంగా ఎవరైతే సాన పెడతారో, ఆ తలాంతులను వాక్యానుసారంగా ఎవరైతే యూజ్ చేస్తారో, ఖచ్చితంగా నీ ప్రాణం ద్వారా, నీ ఆత్మ ద్వారా, నీ శరీరం ద్వారా, అంటే నీ ప్రాణాత్మ దేహములు ద్వారానే నీ క్రియలు, ఆలోచన, చూపులు, నడవడిక ప్రతి ఒక్క దాని ద్వారా దేవుని యొక్క మహిమ వెల్లడవుతుంది. ప్రత్యేక నువ్వేమి చేయాల్సిన లేదు. నీ శరీరమును, నీ ప్రాణాత్మ దేహం ఎప్పుడైతే దేవుని వాక్యానుసారంగా లోబడే విధంగా మార్చుకుంటావో, ఖచ్చితంగా నీ యొక్క శరీరం నుంచి, నీ ప్రాణాత్మ దేహం నుంచి దేవుని యొక్క మహిమ వెల్లడవుతుంది. అలాగే వెల్లడగును గాక. హల్లెలూయా. ఇంకొక వచనం చూద్దామా? ఇంకొక వచనం, అదే ఆది కాండము 3:17 ఏమని రాయబడింది చూద్దామా ఒకసారి. 3:17. హల్లెలూయా. 3:17 మనం చూసినట్లయితే దేవుడు ఆదాముతో మాట్లాడుతున్నాడు. నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీవు బ్రతుకు దినవలన్నయో దాని పంట తిందు. ఏంటంట, నీవు నా మాట వినక, నీ భార్య మాట విని నేను తినకూడదు అనే ఫలాన్ని తిన్నావు కనుక నీవేమవుతుంది, నువ్వు కష్టార్జితం, నువ్వు కష్టపడే తింటావు. అప్పుడు వారు తమ మహిమ వస్త్రాన్ని కోల్పోయారు. దేవుడి యొక్క మాట వినకపోవడం వల్ల తమ మహిమ వస్త్రాన్ని కోల్పోవడం మాత్రమే కాదు, కానీ కష్టాలు కొని తెచ్చుకున్నారు, బాధలు కొని తెచ్చుకున్నారు, ఇరుకులు, ఇబ్బందులు కొని తెచ్చుకున్నారు. తమ జీవితకాల ఆయుష్ను నిత్యము జీవించాల్సిన వాళ్ళు ఆయుష్ను కూడా తగ్గించి వేసుకున్నారు, శాపానికి గురవ్వాల్సి వచ్చింది. సో అలాగే దేవుడు నిన్ను నిర్మించి నిన్ను రక్షించినప్పుడు ఏవైతే నీకు తలాంతులు ఇచ్చిన ప్రాణాత్మ దేహములు ఈ వాక్యానుసారంగా ఎప్పుడైతే నువ్వు సాని పెట్టవో, ఈ ప్రాణాత్మ దేహములు అనే తలాంతులు వాక్యానుసారంగా ఎప్పుడైతే నువ్వు నిర్మించుకున్నావో, ఏమవుతుందంటే ఇక్కడ ఏమైంది, వీరు దేవుని యొక్క మాటకి లోబడలేదు కనుక కష్టాల పాలయ్యారు, మరణాన్ని కొని తెచ్చుకున్నారు, శాపాన్ని కొని తెచ్చుకున్నారు, తిండికి కూడా కష్టపడి దేవుని యొక్క మహిమను సైతం కోల్పోయేవారు అయ్యారు. సో అలాగనే నేడు దేవుని యొక్క ప్రేమను కనపరచలేకపోతున్నావా? దేవుడు నీకు అప్పగించిన బాధ్యతలో నమ్మకంగా లేనట్లయితే, దేవుడు నేను పిలుచుకున్న పిలుపులో నువ్వు నమ్మకంగా లేనట్లయితే, దానికి తగిన విధంగా నువ్వు ప్రయాస పడినట్లయితే, దేవుడు నేను రక్షించుకున్న విధానానికి సరైన విధంగా నువ్వు జీవించినట్లయితే, నువ్వు కూడా ఈ ఆదాము అవ్వల వలె కష్టాల పాలవ్వాల్సి వస్తుంది. నీ కుటుంబంలో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆదాము చేసిన పని వల్ల బిడ్డలు తన మాట వినకుండా ఒకరినొకరు చంపుకునే స్టేజ్కి వెళ్ళిపోయారు. అర్థమవుతుంది కదా. సో ఒకవేళ దేవుని మాట వినుంటే ఆ పరిస్థితి వచ్చేదే కాదు. అలాగనే ఎప్పుడైతే దేవుడు నేను రక్షించుకున్న విధానాన్ని మర్చిపోయి ఈ లోకంలో ఉన్న బంధాల కోసం, బాంధవ్యాల కోసం, లోకాశల కోసం, శరీరాశల కోసం, జీవితంలో నీకున్న కోరికల కోసం ఎప్పుడైతే దేవుడిని మరిచి, దేవుడి యొక్క వాక్యాన్ని విడిచి, దేవుని యొక్క ఏర్పాటును మరిచి, దేవుని యొక్క పనిని విడిచి తిరుగులాడుతుంటావో, అప్పుడు కూడా నీ జీవితం ఇలాగనే దేవుని యొక్క మహిమను చూడలేవు, దేవుని యొక్క స్వరమును వినలేవు, దేవుని యొక్క పరిచర్య నువ్వు
లేనందువల్ల అది వేరే ఒకరికి అప్పగించబడుతుంది. ఇస్కరియోతు యూదా తను ఏర్పరచబడిన వాడే, కానీ దేవునికి లోబడలేదు, దేవునికి వాక్యానికి లోబడలేదు, దేవునికి చోటు ఇవ్వలేదు. లోకానుసరమైన ఆశకి, శరీరాల్సిన ఆశకి, పరిచర్య మీద కాన్సన్ట్రేషన్ కన్నా తన శరీరాన్ని, తన కడుపుని పోషించుకోవడానికి, తన కుటుంబాన్ని పోషించుకోవడానికి కావలసిన ధనం మీద కాన్సన్ట్రేషన్ చేశాడు. పిలిచిన పిలుపును మర్చిపోయాడు, ఇచ్చిన బాధ్యతను మర్చిపోయి లోకానుసరణ శరీరానుసరణ ఆశకే పరుగులు తీశాడు. కనుకనే మోసపోయాడు, మరణాన్ని కొని తెచ్చుకున్నాడు, నిందల పాలయ్యాడు, అవమానాలు పాలయ్యాడు. ఆ పిలుపు నుంచి ఆ పిలుపు వేరొకరికి అప్పగించబడింది. అలాగే ఈ లోకంలో నీకు ఏ సమయంలో ఏది కావాలో దేవాది దేవుడికి ఖచ్చితంగా తెలుసు. సహోదరా సహోదరి, నువ్వు దానికోసం ప్రయాసపడాల్సిన లేదు, దానికోసం నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. ఒకటి తెలుసా నీకు, నువ్వు చింతపడ్డంత మాత్రాన అది నీకు రాదు. కానీ నీ చింత యావత్తు వదిలేసి, నా తండ్రి నన్ను పిలుచుకున్న వాడికి నాకు ఎప్పుడు ఏజ్లో ఏది కావాలో నా తండ్రికి బాగుగా తెలుసు. నేను అడిగినందుకు నన్ను పిలుచుకోలేదు, నేను అడిగినందుకు నాకు పరిచయం ఇవ్వలేదు, నేను అడిగినందుకు నా కొరకు ప్రాణం పెట్టలేదు, నేను అడిగినందుకు నన్ను రక్షించలేదు, నేను అడిగినందుకు నన్ను పోషించట్లేదు. కానీ ఆయన నన్ను ప్రేమించాడు కనుకే నన్ను కాపాడాడు. ఆయన నన్ను ప్రేమించాడు కనుకే నా కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన నన్ను ప్రేమించాడు కనుకే నాకు తల్లిదండ్రులు ఇచ్చాడు. ఆయన నన్ను ప్రేమించాడు కనుకే ఎవరు నన్ను విడిచినా నేను బ్రతకగలుగుతున్నాను. ఆయన నన్ను ప్రేమించాడు కనుకే నన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన నన్ను ప్రేమించాడు కనుకే నన్ను నిలబెట్టుకున్నాడు అనే విషయాలను నువ్వు గుర్తుపెట్టుకున్నట్లయితే నీ జీవితంలో దేని గురించి కూడా నువ్వు బాధపడాల్సిన అవసరం ఉండదు సహోదర సహోదరి. దేనికోసం కూడా నువ్వు డిప్రెషన్కి గురవ్వాల్సిన అవసరం ఉండదు సహోదర సహోదరి. నువ్వు దేనికోసం కూడా చింతించి చిక్కిపోవాల్సిన అవసరం ఉండదు. నీకేదైనా కావాలో అది దేవునికి తెలుసు. ఏ సమయం మందు కావాలో అది దేవునికి తెలుసు. ఆయా సమయం మందు, నీ సమయం కాదు, ఆయన సమయం మందు, ఆయన చిత్తానుసారంగా ఆయనకి ఇష్టమైన వేళలో ఆయన నీకు అది అనుగ్రహించును గాక. హల్లెలూయా. నువ్వు కొరుకుంది కదా, ఆయన చిత్తానుసారమైనది. అర్థమవుతుంది కదా, ఆయన చిత్తానుసరమైంది, ఆయన ప్రణాళిక అనుసరమైంది. ఆయన సమయమందు ఆయన అనుగ్రహించి సమర్థుడై ఉన్నాడు. ఒకవేళ నువ్వు దేని గురించి అయినా నీ జీవితంలో బాధపడుతున్నట్లయితే, నువ్వు దుఃఖపడుతున్నట్లయితే, నువ్వు డిప్రెషన్కి గురవుతున్నట్లయితే, సింపుల్గా సహోదర సహోదరి ఒకటే గుర్తుపెట్టుకో. ఏంటో తెలుసా, నువ్వు దేవుని యొక్క ప్రణాళిక నుంచి తొలగిపోయావు. అపవాది నిన్ను మోసం చేస్తుంది, దేవుని యొక్క బాధ్యతను మర్చిపోయేలాగా నిన్ను మరులు కొలుపుతుంది. కనుక నువ్వు ఆ మార్గాన్ని ఈ క్షణమే వదిలివేయి. ఒకటే మాట చెప్పు, ప్రభా ఇది నీ వల్ల వచ్చేదైతే, ఇది నువ్వు అనుగ్రహించిందైతే ఖచ్చితంగా నేను అవునన్నా కాదన్నా నా జీవితంలో వచ్చి దీన్ని ఏది వేరు పరచలేదు. అది మరణమైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, లేమైనా, సమృద్ధి అయినా, ఏదైనా సరే అది నా నుంచి దూరపరచబడదు. ఒకవేళ అది నీ నుంచి రానిదైతే ఖచ్చితంగా అది దూరం అవుతుంది. కనుక ఈ విషయంలో నేనెంత మాత్రం చింతపడను, ఈ విషయంలో నేనెంత మాత్రం కూడా దుఃఖపడను, ఈ విషయంలో నేను ఎంత మాత్రం డిప్రెషన్ గురి అవ్వను. ఖచ్చితంగా నువ్వు ఇచ్చిందైతే ఆ సమయం ముందు నాకు ఖచ్చితంగా అనుగ్రహించబడుతుంది. ఆనాడు కానాను విందులో మనం చూసుకున్నట్లయితే ద్రాక్షారసం అయిపోయింది. తల్లి అంటది, అయ్యా ఇక్కడ ద్రాక్షారసం అయిపోయింది. పెళ్ళి ఏ జమానుడు ఎవరైతే ఉన్నాడో చాలా టెన్షన్ పడుతున్నాడో, ఆయనకు అవమానము, నింద వచ్చేస్తుందంటే, అమ్మ నాతో నీకేం పని, నా సమయం ఇంకనూ రాలేదు, నా సమయం వచ్చినప్పుడు చేస్తానని క్లారిటీ ఇచ్చారు. అలాగే దేవాది దేవుడు ఆయన సమయం వచ్చేంత వరకు కూడా ఈ భూమి మీద ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేసినా ప్రతి ఒక్కరితో అంటాడు, ఇదిగో నీకు చేసిన ఈ కార్యాన్ని గురించి ఎవరికి చెప్పకు అన్నాడు. అవునా? కానీ ఆయన సమయం వచ్చినప్పుడు అంటాడు కదా, ఇదిగో అక్కడ అంటారు ఏమంటారు, యూదుల రాజుకు జై అంటుంటే, యెహోషన్నా జై అంటుంటే, అక్కడ పరిచయులు వీళ్ళందరూ అంటారు, ఇదిగో ఈయన నేను వీళ్ళందరూ రాజులు అంటారు కదా, వీళ్ళని అనొద్దను, వీళ్ళని నోర్మి అంటే, అప్పుడు యేసయ్య అంటారు కదా, ఇదిగో ఈ దినమందు వీళ్ళని కనుక మీరు ఆపమంటే ఇక్కడ ఉన్న రాళ్ళన్నీ కూడా స్తుతించడం స్టార్ట్ చేస్తాయి. దేవుడు ఈ భూలోకంలో, యేసయ్య ఈ భూలోకంలో అనేక అద్భుతకాలు, ఆశ్చర్యాలు, గొప్ప కార్యాలు చేసినప్పుడు ఏమన్నారు, ఎవరికి చెప్పొద్దన్నారు. ఎందుకంటే అది ఆయన సమయం కాదు కనుక. కానీ ఎప్పుడైతే ఆయన సమయం వచ్చిందో అన్నాడు, వీళ్ళని స్తుతించడం కనుక ఆపమన్నాను, ఇక్కడ ఉన్న రాళ్ళని సైతం స్తుతించడం స్టార్ట్ చేస్తాయి. అలాగనే ఒకవేళ నీ జీవితంలో నువ్వు దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో, ఏదైతే ప్రార్థించి ఉన్నావో దానికోసం ప్రయాసపడటం మానేయి. దేవుడు ఆ సమయం వచ్చినప్పుడు అక్కడ ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా అది ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేర్చబడును. ఆమేన్. హల్లెలూయా.
ఇది నువ్వు నమ్మినట్లయితే ఖచ్చితంగా నువ్వు గొప్ప విజయాన్ని చూడటమే కాదు, దేవుళ్ళు బలమైన సాధనగా నా మహిమను కనపరచగలుగుతావు. ఒకవేళ ఈ చిన్న లాజిక్ నువ్వు మర్చిపోయినట్లయితే నీ జీవితంలో మిగిలేది ఒకటే తెలుసా? దేవుడి నుంచి దూరం అయిపోయి బాధ, వేదన, దుఃఖము, డిప్రెషన్ ఇవి మాత్రమే నీ జీవితంలో మిగులుతాయి. వీటిలో ఎప్పుడైతే కొనసాగుతుంటావో లాస్ట్కి నీ గమ్యం ఒకటే, మరణం ఒకటే నీ కళ్ళ ఎదుట కనబడుతుంటుంది. కనుక సహోదర సహోదరి, ఇక్కడ ఆదాము అవ్వలు దేవుని యొక్క మాటకు లోబడక ఎలాగైతే మరణాన్ని కొని తెచ్చుకున్నారో అలాగే ఎంత మాత్రం కూడా ఉండటానికి వీల్లేదు. వీరు మట్టి నుంచి తీయబడ్డారు. మహిమ అనుగ్రహించబడినప్పటికీ వారు దేవుని యొక్క మాటకు లోబడక తిరిగి ఆ మట్టిలోకి, మరణంలోనికి వారు ప్రవేశించడానికి వారి జీవితాలను అప్పగించి వేసుకున్నారు. అర్థమవుతుంది కండి? అర్థమవుతుంది కదా? ఇంకొక 2 వచనాలు చదువుతాను. అదే ఆదికాండం 3వ అధ్యాయము 22-23 వచనాలు. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము వనంలో, అది మనం చూసుకున్నట్లయితే అక్కడ ఫలాన్ని తినొద్దన్న ఫలం తిన్నారు. దాని గురించి రాయబడింది. 23వ వచనం చదువుతున్నాం. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడనో దాని సేద్యపరచుటకు ఏదైనా తోట నుండి అతన్ని పంపివేశాను. హల్లెలూయా! చూసారా? ఏ నేల నుంచి వాళ్ళని తయారు చేస్తున్నాడు, దాన్ని సేద్యపరచడానికి, ఆ నేలను బాగు చేయడానికి, ఆ నేలను ఫలభరితంగా చేయడానికి, ఆ నేలను ఆశీర్వాదకరంగా చేయడానికి ఆ ఏదైనా తోట నుంచి త్రోసివేయబడ్డారు. అలాగనే ఈ మన్నైన ఈ దేహము మహిమ శరీరంగా దేవుడు నిర్మించినాడు. కానీ ఆదాము అవ్వలు దేవుని యొక్క మాట వినకపోవటం వల్ల అది తిరిగి మరణకరమైనదిగా, శాపకరమైనదిగా, హేయకరమైనదిగా, తృణీకరింపబడినదిగా మార్చబడింది. అందుకొరకే దేవాది దేవుడు ఏం చేశాడు? తన ప్రాణము పెట్టి ఈ మన్నైన ఈ దేహమును సేద్యపరచుటకు ఆయన జీవ వాక్కును మన కొరకు భూలోకానికి పంపించినారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నేలను సేద్యపరచడానికి, ఏ మట్టి నుంచి తీయబడ్డారో ఆ నేలను సేద్యపరచడానికి, అర్థమవుతుంది, ఆ నేలను సేద్యపరచడానికి ఆదాముని ఎలాగైతే పంపించారో అలాగనే దేవుని యొక్క స్వరూపంలో చేయబడ్డ మనము తిరిగి సేద్యపరచబడటానికి, ఫలభరితంగా మహిమా స్వరూపంగా మార్చబడటానికి దేవాది దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని చిందించి ఉన్నారు. హల్లెలూయా! అర్థమవుతుందిగా సహోదర సహోదరి? మరి నువ్వు ఆ మాటకు లోబడినట్లయితే, మరి ఆ వాక్కుకి నువ్వు లోబడినట్లయితే, ఆ అట్టి దేవుని యొక్క వాగ్దానానికి, దేవుడిచ్చిన ఆజ్ఞలకి, కట్టడాలకు నువ్వు లోబడినట్లయితే ఖచ్చితంగా ఏ మహిమ నుంచి నువ్వు చేయబడ్డావో, ఏ యొక్క జీవాత్మ నీలో ఊదబడిందో ఆ యొక్క దేవుని యొక్క మహిమ ఖచ్చితంగా నువ్వు కనపరచబడ్డమే కాదు, కానీ ఆ మహిమలోనికి నువ్వు ప్రవేశించుతావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైంది అనుకుంటున్నా సహోదర సహోదరి? అర్థమవుతుంది కదా? వాళ్ళు దేవుని మాటకి లోబడలేదు కనుక ఏం చేశారు? ఏ మట్టి నుంచి అయితే తీయబడ్డారో ఆ మట్టినే సేద్యపరచడానికి తిరిగి, అలాగే మనం మన పాపం ఆలోచనల చేత, పాపం క్రియల ద్వారా, పాపం అలవాట్ల ద్వారా, పాపం నడవడిక ద్వారా, పాపం తలంపుల ద్వారా మనము కూడా చెదిరిపోయిన వారిగా పాపానికి, మరణానికి బానిసలుగా ఉన్నప్పుడు ఆయన మన కొరకు ప్రాణం పెట్టి దీనిని సేద్యపరచడానికి, ప్రాణాత్మ దేహంలో సేద్యపరిచి ఆయన ప్రాణం చేత ఆయన శరీరం దున్నబడుతున్నప్పుడు ఈ మన్నైన శరీరం దున్నబడిందండి. అర్థమవుతున్నా? ఆయన శరీరము ఆ కొరడాల చేత దున్నబడుతున్నప్పుడు నాగలి వలె ఈ మన్నైన మన శరీరములు, ప్రాణాత్మ దేహములు దున్నబడ్డాయి. ఎందుకో తెలుసా? ఫలభరితమైన పంట పండాలని, జీవార్థమైన, నిత్య జీవార్థమైన ఫలములు ఫలించాలని, ఆత్మఫలాలు ఫలించాలని, నిత్య జీవాత్మైన ఫలములు ఈ ప్రాణాత్మ దేహం నుంచి బయటికి రావాలని దేవాది దేవుడు తన శరీరమందు ఈ మన్నైన దేహాలను దున్నించుకున్నారు. అర్థమవుతుందా సహోదరు? సరే, ఆయన ఊరికే కాదు, ఆ దేహమును అలాగ దున్నుచున్న నోరు మూసుకుని ఎందుకున్నాడో తెలుసా? ఏ మహిమ కొరకైతే నేను నిర్మించున్నాడో, ఏ పరలోకపు మహిమ, అధికారము, సమాధానం, నెమ్మది కొరకైతే నిన్ను నిర్మించుకున్నాడో ఆ ఫలము నీలో నుంచి రావాలి, ఆ ఫలమును నువ్వు అనుభవించాలని, ఆ నిత్య రాజ్యంలోకి నీవు ప్రవేశింపాలని, ఆ మహిమలో నువ్వు నిత్యం జీవించాలని, అందుకొరకే ఆయన శరీరం దున్నబడటానికి ఇష్టపడ్డాడండి. అర్థమవుతుందా? నీ శరీరముని నీ ఇష్టానుసారంగా జీవిస్తావని కాదు, నీ తలంపులు ఎటు లాగితే, నీ మనస్సు ఎటు లాగితే అటువైపు తిరిగిపోతావని కాదు, వారి వైపు తిరిగిపోతావని కాదు, దేవుని వైపు నీ మనస్సు, నీ ఆలోచన, నీ ప్రణాళిక, నీ ఉద్దేశము తిప్పబడి ఉండాలని,
అలా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు నిత్య జీవార్థమైన ఫలములు చూస్తావు. అలాగ పరలోక సంబంధమైన వాటి వైపు ఎప్పుడైతే నీ యొక్క కాన్సన్ట్రేషన్ నిలుపుతావో ఖచ్చితంగా ఈ భూమి మీద నీకు కావాల్సిన సమస్తము ఆయా సమయమందు ఆయా కాలమందు ఖచ్చితంగా నీకు అనుగ్రహించబడతాయి. అవి నీవు అనుభవించాలి. ఆయా సమయంలో ఖచ్చితంగా సరైన సమయమందు సరైన విధంగా సమృద్ధిగా ఈ లోకంలో నువ్వు అనుభవించాలంటే ఈ దున్నబడిన ఈ దేహము ఖచ్చితంగా ఆ మహిమ భరితమైన ఫలములు ఫలించగలగాలి, ఆత్మ ఫలాలు ఫలించగలగాలి. అప్పుడు మాత్రమే ఈ లోకంలో నీకు కావలసిన సమస్తము సమృద్ధిగా నువ్వు అనుభవించగలుగుతావు. ఆయన సమాధానము, ఆయన నెమ్మది, ఆయన ఆశీర్వాదము, ఆయన మహిమ, ఆయన అధికారము, ఆయన శక్తి, ఆయన బలమును నువ్వు అనుభవించగలగడమే కాక అనేకులకు కనపరచగలుగుతావు. అలాగే నువ్వు ఉంటావని ఆయన ప్రాణం పెట్టాడు. కానీ నేటి దినాల్లో ఇంకా ఎలాగైపోయింది తెలుసా? ఆనాడు ఆదాము అవ్వలు ఎలాగైతే దేవునికి లోబడక పాప శాపములకు మరణాన్ని కొని తెచ్చుకున్నారో అలాగనే క్రైస్తవులుగా పిలువబడుతూ కూడా అనేకులు నేటికి కూడా దేవుని వాక్యానికి లోబడక, దేవుని యొక్క పిలుపుకు లోబడక, దేవుడిచ్చిన బాధ్యతను బరువును మోయక ఇష్టానుసారంగా తమకు నచ్చినట్లుగా బ్రతుకుచు ఇంకను అలాగని ఆయన అంత గొప్ప వెలను చెల్లించినప్పటికీ కూడా ఇంకను అలాగనే మరణ పాత్రలుగానే జీవిస్తున్నారు. అలాగనే ఎంత మాత్రం గుండా కుందురుగాక. అయితే అలాగనే ఇంకొక వ్యక్తి కూడా ఒక నేలను కొని ఉన్నాడు. ఇంకొక వ్యక్తి కూడా నేలను కొని ఉన్నాడు. క్రీస్తు యొక్క రక్తం ద్వారా 2 రకాల నేలలు కొనబడ్డాయండి. ఇప్పుడు డీపర్కి వెళ్తున్నాం, జాగ్రత్తగా ఆలకించండి. క్రీస్తు యొక్క రక్తం ద్వారా 2 రకాల నేలలు కొనబడ్డాయి. చూద్దాం ఒకసారి. మనం విలువ పెట్టి కొనబడ్డాము. అర్థమవుతుందా? విలువ కోల్పోయిన దేవుని యొక్క మహిమ శరీరముగా చేయబడిన మనము దేవునికి లోబడకపోవడం వల్ల ఆదాము అవ్వల ద్వారా విలువను కోల్పోయినాం. అయితే దేవుడు మరలా మనని విలువ పెట్టి కొని ఉన్నాడు. చూద్దామా, ముందుకు వెళ్దామా. 1 కొరింథీయులు 7:23, కొరింథీయులకు రాసిన పత్రిక 7:23 వచనం చూద్దామా. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. అర్థమవుతున్నా? మనం ఇలాగా విలువ పెట్టి కొనబడిన వారం. ఏంటా విలువ అంటే ఎంతో అమూల్యమైన క్రీస్తు యొక్క రక్తము విలువ పెట్టి కొనబడి ఉన్నాము. అర్థమవుతుంది కానీ నార్మల్గా కాదు. దేవుడు తన శరీరంలో దున్నబడి తన రక్తమంతను వెలగా చెల్లించి మనను కొని ఉన్నాడు. మరి ఆయన రక్తము వెలగా చెల్లించి, ఆయన ప్రాణమును వెలగపెట్టి, ఆయన దేహమును వెలగపెట్టి కొనబడిన మన శరీరములు, ఈ ప్రాణాత్మ దేహములు నిజముగా అంత విలువైనగా మనం కాపాడుకోగలుగుతున్నామా? నిజముగా నీవు ఈ స్థితిలో ఉన్నావు, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నువ్వు ఉండటానికి ఆయన అంత విలువైన ప్రాణాత్మ దేహమును అర్పించాడంటవా? ఒక్కసారి ఆలోచించండి. నువ్వు ఈ స్థితిలో ఉండటానికే విలువ నాది. అసలు మనం ఆ విలువని అంచనా వేయలేము. అంత గొప్ప మహిమలో మనం ఉండాలని ఆయన వెల చెల్లించి ఉన్నాడు. అంత గొప్ప వెల చేత మనం కొనబడి ఉన్నాము. కానీ ఆ విలువని ఎంత మాత్రం కూడా మనం కాపాడట్లేదు. దేవునికి చోటు ఇవ్వక, దేవుని ఒక వాక్యానికి చోటు ఇవ్వక, సరైన ప్రార్థన జీవితం లేకపోవడం వల్ల ఆ విలువని మనం కోల్పోతున్నాం, ఆ మహిమను మనం కోల్పోతున్నాము. ఇంకొక రిఫరెన్స్ చూద్దామా. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యము 1:16. హల్లెలూయా. సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాను గురించి పరిశుద్ధాత్మని ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడిగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాల్గొందెను. ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన రూకాలు ఇచ్చి యొక్క పొలమును కొనెను. అతడు తలక్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటకు వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో ఉన్న కాపురం ఉన్న వారికి అందరికీ తెలియవచ్చెను గనక వారి భాషలో ఆ పొలము అకెల్దామా అనబడి ఉన్నది. ఏమైందంట? యూదా ఎప్పుడైతే యేసయ్యని రూకాలకు అమ్మేశాడో ఆ రూకాలను పెట్టి ఏం చేశారంట? ఆ రూకాలు మరలా ఆ అధికారులకు ఇచ్చినప్పటికీ అధికారులు ఆ యొక్క మందిరంలో కానీ వారికని తీసుకోవడానికి
ఎంత మాత్రం కూడా అప్పుడున్న ఆచార ప్రకారం తీసుకోవడానికి వీలు లేదు. కనుక వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క డబ్బులు పెట్టి ఒక పొలాన్ని కొంటారు. ఏ డబ్బులు? క్రీస్తు యొక్క ప్రాణముకి ఏదైతే వారు వెల కట్టి ఉన్నారో, క్రీస్తు యొక్క రక్తానికి ఏదైతే వారు వెల కట్టి ఉన్నారో, క్రీస్తు యొక్క శరీరానికి ఏదైతే వారు వెల కట్టి ఉన్నారో, ఆ వెల కట్టిన ఆ డబ్బుల చేత ఏం చేశారంట, ఒక పొలాన్ని, ఒక నేలను కొని ఉన్నారు. ఆ యొక్క నేలకి ఏమని పెట్టారు అంటే అకెల్దామా అని పేరు పెట్టబడింది. దానికి అర్థం ఏంటంటే రక్త భూమి అని అర్థము. అర్థమవుతుందా? ఆ అకెల్దామా అని పేరు పెట్టారు. దేని చేత కొన్నారు? క్రీస్తు యొక్క రక్తము చేత, ప్రాణము చేత. అంటే ఎలాగంటే ఆ రక్తానికి, ప్రాణానికి, దేహానికి వెల ఏదైతే వారు కట్టి ఉన్నారో ఆ వెల కట్టబడిన డబ్బుల చేత ఒక పొలాన్ని కొన్నారు. ఆ పొలానికి ఏమని పేరు పెట్టారు? అకెల్దామా అనగా రక్త భూమి అని అర్థము. ఆ భూమి ఇప్పటికీ కూడా అలాగనే ఉంది. అయితే ఆ భూమి దేనికి ఉపయోగపడుతుంది అంటే సమాధుల కొరకి. అందులోకి మరింకా ఎవరి కోసం అంటే అందులో ఏ క్రైస్తవులని, అంటే ఇశ్రాయేలు కంట్రీలో ఉన్న ఎవరిని కూడా దానిలో పాతి పెట్టరు. అన్య జనులను మాత్రమే అందులో పాతి పెడతారు. అన్య దేశ జనాంగాలను మాత్రమే అందులో పాతి పెడతారు. నేటికి కూడా దాన్ని, ఆ యొక్క ప్రాంతాన్ని, ఏదైతే అకెల్దామా అనే ప్రాంతం ఉందో ఆ ప్రాంతాన్ని ఎవరు కొనడానికి కానీ, అక్కడ ఇల్లు కట్టుకోవడానికి కానీ, లేకపోతే అక్కడ ఏదైనా మొక్కలు వేయడానికి కానీ ఎవరు కూడా ఇష్టపడరు. ఆ దాంట్లోకి ఎంటర్ అవడానికి కూడా ఎవరు కూడా ఇష్టపడరు. అర్థమవుతుందా? ఇప్పటికీ కూడా ఆ ప్రాంతం అంతా అలాగే ఉంది. ఆ ప్రాంతం అంతా దేనికి ఉపయోగపడుతుంది అంటే కేవలం బరియల్ గ్రౌండ్ లాగా, సమాధుల ప్రాంతముగానే అది ఉపయోగపడుతుంది. అయితే ఆ నేలకి ఇంకొక ప్రత్యేకత ఉందని తెలుసా? ఆ నేలలో అంటే ఒక ప్రత్యేకత ఉంది. ఏంటో తెలుసా? ఈ లోకంలో ఎక్కడ, అంటే ఈ భూమి మీద ఎక్కడ శరీరాన్ని, ఒక మృతదేహాన్ని పాతిపెట్టినప్పటికీ చనిపోవడానికి ఇంచుమించుగా కొంత టైం స్పాన్ ఉంటుంది కదా. సపోజ్ అనుకుందాం, ఒక 30 daysలో ఆ యొక్క శరీరం కులిపోతుంది అనుకుందాం, ఆ మట్టిలో కలిసిపోతుంది అనుకుందాం. ఇంచుమించుగా, నాకు అంత ఐడియా లేదని ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక 40 daysలో మట్టిలో కలిసిపోతుంది అనుకుందాం. ఒక 40 daysలో మట్టిలో కలిసిపోయితే ఆ యొక్క నేలలో ఏదైతే అకెల్దామా అనే నేల ఉందో ఆ నేలలో పెట్టిన శరీరం అంట ఇంచుమించు ఒక 20 daysలోనే మట్టిలో కలిసిపోద్ది అంట. అర్థమవుతుందా? నార్మల్ మట్టిలో 40 daysలో కలిసిపోతే ఆ యొక్క అకెల్దామా అనే ప్రాంతంలో, ఆ యొక్క నేలలో పెట్టే శరీరం అంట 20 daysలోనే మట్టిలో కలిసిపోతుందంట. శరీరాన్ని అంత ఈజీగా తినేయగల కెపాసిటీ దానిలో ఉందంట. అర్థమవుతుందా? సో సేమ్ అలాగే దేవుడు తనని తాను అర్పించుకుని తన ప్రాణమును, తన రక్తము జారపోసి ఆ రక్తపు వెలతో మనను కొని ఉన్నాడు. ఎందుకంటే ఆయన మహిమ గల ఫలాలు ఫలిస్తూ ఆయన మహిమ రాజ్యంలో మనం జీవించాలి అని. అర్థమవుతుంది కదా? సో ఇక్కడ కూడా యూదా ఏదైతే ఆ డబ్బులతో ఆ పొలాన్ని కొని ఉన్నారో ఆ పొలం ఎలాగ ఉపయోగపడుతుంది? సమాధుల వలె నాశనంగా తప్ప ఎందుకు ఉపయోగకరంగా లేదు. అలాగే దేవుని యొక్క వాక్యానికి చోటు ఇవ్వకపోతే మన దేహం కూడా ఎలా ఉంటుందంటే, వెలపెట్టి కొనబడిన ఈ దేహమే, మట్టి నుంచి తీయబడిన ఈ దేహం వెలపెట్టి కొనబడినప్పటికీ కూడా దేవుని వాక్యానికి చోటు ఇవ్వకపోతే ఈ అకెల్దామా అనే ప్రాంతం ఎలాగ మిగిలిపోయిందో నీ జీవితం కూడా అలాగే మిగిలిపోతుంది. దేవుడు నిన్ను అడుగుచున్నాడు, మరంత గొప్ప వెల చెల్లించి కొనబడిన ఈ దేహము, మరి నీ దేహముని అకెల్దామా అనే దేహముగా, ఆ ప్రాంతముగానే ఉంచాలనుకుంటున్నావా? లేకపోతే దేవుడు ఈ శరీరంలో ఏ మహిమను చూడాలని నిన్ను మట్టి నుంచి నిర్మించి ఉన్నాడో ఆ మహిమకరమైన మట్టిగా మార్చబడడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఒక్కసారి నువ్వు క్వశ్చన్ చేసుకో సహోదరి. అది కూడా ఈ లోకపరంగా క్రీస్తుకు వెలకట్టిన ఆ డబ్బు చేత కొనబడిన దేహమే, ఆ ప్రాంతమే మట్టే. ఈ మట్టి కూడా, ఈ దేహం కూడా, మట్టి నుంచి చేయబడిన ఈ దేహం కూడా క్రీస్తు యొక్క రక్తము చేత, క్రీస్తు యొక్క ప్రాణ ఆత్మల చేత వెలపెట్టి కొనబడిన దేహమే. అయితే ఇది ఎక్కడికి చేర్చబడుతుంది, ఎలాంటి మహిమ కలిగి, ఎలాంటి అధికారాన్ని కలిగి, ఎలాంటి అభిషేకం కలిగి ఉంటుంది అనేది ఎలాగ డిసైడ్ అవుతుంది అంటే నీవు దేవునికి ఇచ్చే చోటుని బట్టి, నీలో దేవుని యొక్క వాక్యానికి నువ్వు ఇచ్చే చోటుని బట్టే అది నిర్ణయించబడుతుంది సహోదరి. సో నువ్వు ప్రార్థన జీవితానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, నువ్వు వాక్యానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, దేవునితో సహవాసానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, దేవుని యొక్క కట్టడాలకు, విధులకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావో దానిని బట్టి ఇంకా ఎవ్వరు డిసైడ్ అవసరం లేదు. నువ్వే డిసైడ్ చేసుకో. నువ్వు అకెల్దామా అనే ప్రాంతంలో ఉన్నావా, లేకపోతే నిత్య జీవ ఫలములు ఫలించే ప్రాంతంలో, క్రీస్తు యొక్క ప్రాంతంలో ఉన్నావా?
దేవుడు నిన్నే క్వశ్చన్ చేస్తున్నాడు సహోదర సహోదరి. ఇంకా ముందుకు వెళ్దామా? మీరు 19 వరకు చూసుకున్నట్లయితే 20వ వచనం మీరు చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ అకల్దమ అనే ప్రాంతంలో ఉంటారో వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? వారి జీవితంలో 20వ వచనం చూసుకోండి. ఆ ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడునూ కాపురం ఉండకపోవునుగాక అని ఏవైతే అక్కడ ప్రవచింపబడిందో అలాగా ఆ ప్రాంతం అంతా పాడైపోయింది. ఆ యొక్క ఇస్కరేతు యూదా ఇల్లు మొత్తం కూడా అలా పాడైపోయింది. అలాగే ఎవరి జీవితం అయితే ఈ అకెల్దామ అనే ప్రాంతం వలె ఫలభరితంగా లేకుండా దేవుని యొక్క మహిమ కనపరిచే వారిగా ఎవరైతే లేరో, దేవుని యొక్క అభిషేకమును కనపరిచే వారిగా ఎవరైతే లేరో, దేవుని యొక్క అధికారమును కనపరిచే వారిగా ఎవరైతే లేరో, దేవుని యొక్క మహిమ ధరించుకుని జీవించే వారిగా ఎవరైతే లేరో వారందరి జీవితాలు కూడా ఎలా అంటే వారి జీవితాల్లో ఎంత సంపాదించినా, ఎంత డబ్బున్నా, ఏదున్నా తిన్నా సుఖం ఉండదు, పడుకున్నా సుఖం ఉండదు, ఏది చేసినా నెమ్మది, సంతోషాన్ని, సమాధానాన్ని వారి జీవితాల్లో అనుభవించలేరు. ఒకవేళ నీ జీవితంలో ఇలాగ సమాధానం లేక, నెమ్మది లేక, బాధ, వేదన, దుఃఖం, డిప్రెషన్తో ఉన్నట్లయితే నీ నేల ఇంకను అకెల్దామ లాగానే ఉంది. కానీ క్రీస్తు రక్తంలో కడగబడిన మహిమ గల నేలగా, మహిమానుసరమైన పరలోకపు ఫలములు ఫలించి నెలగా నీ నేల మార్చబడలేదు, సారవంతమైన నేలగా మార్చబడలేదు. ఒకవేళ నీ శరీరం సారవంతమైన నేలగా మార్చబడినట్లయితే సారవంతమైన నేలలో విత్తబడిన విత్తనములు ఎలా ఉంటాయండి? ఎలాగుంటాయి? నిత్య జీవపు ఫలములు ఫలించే నేలగా ఉంటుంది. కనుక ఇకనైనా దేవుని యొక్క వాక్యానికి చోటిద్దామా? ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క సహవాసానికి చోటిస్తారో వారి జీవితము ఎలాగా నిత్య జీవ ఫలములు ఫలించే నేలగా మార్చబడుతుంది. ఆ మహిమ శరీరము ఏదైతే నేల నుంచి తీయబడిందో ఆ నేల ఫలించేలాగన మరలా దేవుడు ఆ నేలని తన శరీరం ముందు దున్నుకుని ఉన్నాడు కదా. సో అలాగ ఫలించే నేలగా నీ జీవితం మార్చబడును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇంకా ముందుకు వెళ్తున్నాను. లూకా సువార్త 8:15 ఒకసారి చూద్దామా? అక్కడ ఏమని రాయబడిందో. లూకా సువార్త 8:15 అక్కడ ఏమని రాయబడింది అంటే, హల్లెలూయా, నేను చదువుతున్నాను, వినండి. మంచి నేల నుండి విత్తనమును పోలిన, ఒక నిమిషం అండి, మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారే. ఎవరంట? మంచి నేలగా ఉన్నావా, లేకపోతే అకల్దమ నేలగా ఉన్నావా? నువ్వు ఒకవేళ మంచి నేలగా ఉంటే నువ్వు ఎలాగుంటావంట? నేను చెప్పవసరం లేదు, ఇక్కడ వాక్యం క్లారిటీగా చెప్పేస్తుంది. ఎలాగుంటావంట? మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా, మంచి నేలగా ఉన్న విత్తనం గలవారిగా ఎవరుంటారంటే యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యమును విని. యోగ్యమైన మంచి మనసు ఎలాంటి మనసు? ఏదో టైంపాస్కి వచ్చినట్లుగా, ఏదో మొక్కుబడికి వచ్చినట్లుగా, వేషధారుల వలె దేవుని సన్నిధికి వచ్చి మొక్కుబడిగా వినేవారు కాదు. మంచి మనసుతో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాక్యం వినాలన్నా మంచి మనసు, సమర్పణ గల మనసు, భయభక్తులు కలిగిన మనస్సు కలిగి ఎవరైతే వాక్యాన్ని విని దానిని అవలంబించి, అంటే దానిని అనుసరించి ఆ వాక్యాన్ని అప్లై చేసుకుని ఆ కట్టడాలకి లోబడి ఎవరైతే జీవిస్తారో వారు ఎలాగుంటారంట? ఓపికతో ఫలిస్తారు. ఏం ఫలిస్తారు? నిత్య జీవార్థమైన ఫలాన్ని ఫలిస్తారు. దేవుని యొక్క మహిమ నీలోంచి వెలువడే ఫలాన్ని ఫలిస్తావు. దేవుని యొక్క అధికారం నీలోంచి వెలువడే ఫలాన్ని ఫలిస్తావు. దేవుని యొక్క స్వారూప్యము నీలో కనబడే విధంగా ఫలాన్ని ఫలించగలుగుతావు. అప్పుడే నువ్వు మంచి నేలగా ఉన్నవాడేవి. లేకపోతే నీ నేల ఎలాంటిదో తెలుసా? అకల్దామ అనే నేల. అర్థమవుతున్నా సహోదర సోదరి? ఇంకను మంచి నేలకి గల లక్షణాలు మనం చూద్దామా? మార్క్స్ వార్త 4:20. మార్క్స్ వార్త 4:20 చూద్దాం. అక్కడ ఏమని రాయబడిందో. మార్క్స్ వార్త 4:20 అక్కడ ఏమని రాయబడిందంటే, మంచి నేలన విత్తబడిన వారెవరనగా వాక్యము విని. మంచి నేలన విత్తబడిన అంటే నువ్వు మంచి నేలగా ఉన్నట్లయితే నువ్వు ఎలాగుంటావంట? మీరు వాక్యం విందురు. ఒక నిమిషం. హల్లెలూయా. 20 వాక్యం విని దానిని అంగీకరించి 30 దంతలుగాను 60 దంతలుగాను 100 దంతలుగాను
ఫలించువారిగా ఉంటారు. నెమ్మదిగా ఓపికతో ఫలిస్తారని ఇక్కడ రాయబడింది. ఓపికతో ఎలా ఫలిస్తారంటే దేవుని యొక్క వాక్యానికి నువ్వు చోటిచ్చే కొద్దీ 30 ఫస్ట్, ఇంకా చోటిచ్చే కొద్దీ దేవుని యొక్క ఆత్మతో ఇంకా నువ్వు సహవాసం చేసే కొద్దీ 60, 70, 80, 90, లాస్ట్గా 100 అంటే వేరేదో కాదండి, పరలోక రాజ్య వారసునిగా దేవుని యొక్క పరిపూర్ణ అధికారం, దేవుని యొక్క పరిపూర్ణ అభిషేకం, మహిమ కలవారిగా ఆ మహిమా స్వరూపులకు మార్చబడి ఆ మహిమను కనపరచువారిగా నువ్వు మార్చబడతావు. దేవుడు క్లారిటీ చేశాడు. నువ్వు మంచి నెలగా ఉన్నావా లేకపోతే అకెళ్దామా అని నెలగా ఉన్నావా అనేది దేవుడు క్లారిటీ ఇక్కడ ఇచ్చేశారు. ఇంకా ముగింపండి ఆఖరి రిఫరెన్స్ 1 కొరింథీయులు 6:19-20. 1 కొరింథీయులు 6వ అధ్యాయము 19-20 వచనాలు చదువుతున్నాను, శ్రద్ధగా వినండి. 1 కొరింథీయులు 6వ అధ్యాయము 19వ వచనం 20వ వచనం. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మునికి ఆలమై ఉన్నది అని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహము దేవుని మహిమపరచుడి. ఎన్నడా మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీరు విలువ పెట్టబడి కొనబడి ఉన్నవారు దేని కొరకు అంటే దేవుడు నివాసం చేయుట కొరకే. మరి ఆ ప్రకారంగా మీ దేహముతో, మీ ప్రాణాత్మ దేహములతో దేవుని మహిమపరచువారుగా బొందురుగాక. ఏ ఒక్కరు ఇక మీద అకెల్దామా వలె బొండ కొందురుగాక. ఫలించు నెలగా నిత్య జీవము ఫలించే, నిత్య జీవం ఫలములు ఫలించే నేలగా మీరు ఉందిరుగాక. మనం చూసుకున్నాం కదండి, ఆదాముతో అంటున్నాడు, నువ్వు ఏ నేల నుంచి అయితే నువ్వు తీయబడ్డావో ఆ నేలను సాగు చేసుకుని దాని ఫలమును నువ్వు తిందువు అనేసి చెప్పబడింది. ఎందుకు అలా చెప్పబడింది అంటే ఆయన ఆదాము గారు దేవుని యొక్క మాట వినకపోవటం వల్లనే. మరి అలాగనే దేవుని యొక్క ఆ యొక్క శరీరం, మన ఈ శరీరం మట్టితో చేయబడింది, ఆ మహిమను కోల్పోయింది, ఆ యొక్క అభిషేకమును, ఆ యొక్క అధికారమును కోల్పోయిన ఈ శరీరము మరలా ఫలించాలని, ఈ నేలను సాగు చేయబడాలని, ఈ శరీరం సాగు చేయబడాలని, ఫలించే నేలగా మార్చబడాలని క్రీస్తు తన శరీరం ముందు ఈ నేలను దున్ని ఉన్నాడు. ఎందుకొరకు అంటే నిత్య జీవ ఫలములు ఈ నేల నుంచి ఫలించాలని, నిత్య జీవార్థమైన దేవుని యొక్క మహిమ ఈ నేల నుంచి బయటికి రావాలని, నిత్య జీవార్థమైన దేవుని యొక్క అధికారము, దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావము ఈ యొక్క నేల నుంచి, ఈ శరీరం అనే ఈ నేల నుంచి బయటికి రావాలని ఈ నేల దున్నపడడం కోసము దేవుడు తన శరీరాన్ని అప్పగించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నిజముగా నిత్య జీవార్థమైన ఫలములు ఫలించే నేలగా ఉందా? లేకపోతే ఇస్కరేతు యూదా దేవుని యొక్క ప్రారంభకు శరీరముకు ఏదైతే వెలపుచ్చుకుని ఉన్నాడో ఆ వెల ద్వారా కొనబడిన ఆ అకెల్దామా అనే శ్మశాన బాటికగా, శాపగ్రస్తమైన నెలగా మిగిలిపోయిందా? మరి ఆనాడు అకెల్దామా అనే ప్రాంతము దేవుని యొక్క క్రీస్తు యొక్క శరీరము, ప్రాణము, దేహమునకు ఏదైతే వెల చెల్లించబడి కొనబడిందో, ఆ వెల చేత కొనబడిందో, అలాగనే నీ దేహము కూడా దేవుని యొక్క రక్తము, ప్రాణము అర్పింపబడి ఆ వెల చేత కొనబడింది. మరి ఇంత గొప్ప వెల చేత కొనబడిన ఈ శరీరమును ఇంకనూ అనేకులు ఎలాగ ఉపయోగిస్తున్నారంటే, అకెల్దామా అనే ఆ స్థలము ఎలాగైతే ఉపయోగపడుతుందో అలాగనే ఈ లోకములకు, ఈ పాప అలవాట్లకు, శరీర క్రియలకు, లోకాశ్రమణ వ్యసనాలకు, చెడు తిరుగుళ్లకు, చెడు ప్రవర్తనకి అప్పగించుకుని దున్నబడిన సారవంతంగా చేయబడిన ఈ నేలను కూడా నిస్సారమైనదిగా చేసి వేస్తున్నారు. ఫలాలు లేనిదానిగా, ఫలించకుండా బీడువారిపోయే నేలగా, శపితమైన నేలగా చేసేసుకునిచున్నారు. అందుకోసం దేవుడు ప్రాణం పెట్టలేదు. సహోదరి, నువ్వు అలాగ బ్రతుకుతావని, అలాగ జీవిస్తావని, నీ ఇష్టానికి నువ్వు తిరుగులాడుతావని దేవుడు వెల చెల్లించి నిన్ను కొనలేదు. అర్థమవుతున్నా సహోదరి? ఇకనైనా అటు రీతి అయిన లోకాంశం బ్రతుకుని విడిచి అకెల్దామా వంటి ఆ ప్రాంతం వంటి బ్రతుకు ఎంత మాత్రం ఉండకుండా దేవుని యొక్క మహిమ కల పరలోకపు మహిమను కనపరిచే దేహంగా నీ దేహం మార్చబడునుగాక. దేవుడి వర్తమానాన్ని మీ అందరి జీవితంలో దీవించి ఆశ్రయించి ఫలవర్తంగా మార్చునుగాక. నేనైతే నమ్ముచున్న దేవుడు గొప్ప వర్తమానం ప్రతి ఒక్కరితో మాట్లాడి ఉన్నారని. దయచేసి
విన్న ప్రతి ఒక్కరు ఈ లైవ్ని షేర్ చేయండి. చాలా గొప్ప వర్తమానాన్ని దేవుడు బాధపరిచి మాట్లాడి ఉన్నారు కనుక ఏ ఒక్కరు నిర్లక్ష్యం చేయకండి. ఈ భూమి మీద ప్రతి ఒక్కరు వినవలసిన గొప్ప వర్తమానం కనుక దయచేసి వాట్సాప్లో, ఫేస్బుక్లో అందరూ కూడా షేర్ చేయండి. లైవ్ని వీక్షించిన ప్రతి సహోదరులకు, సేవకులకు, ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరిట సేవకులకు, సేవకురాళ్లకు ప్రభు పేరిట అందరికీ షలోమ్. Praise the Lord. God bless you. Maranatha. Thank you for watching. Thank you for supporting this live. God bless you. God bless you. Hallelujah. ఓకే, నేను ప్రార్థన చేస్తాను. ఈ వాక్యం నిమిత్తం ప్రార్థన చేస్తాను. ఈలోపు ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఈ వాక్యం కోసం ప్రార్థన చేయబోతున్నా అందరూ కూడా తమ తలపై చేతులు పెట్టుకుని వాక్యం కోసం నేను ప్రార్థన చేస్తాను. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధ ప్రేమ కనికరం కలిసి ఆమెకు వందనాలు స్తుతులు స్తోత్రం తండ్రి. ప్రభువా, ఇదిగో తండ్రి, ఈ వాక్యాన్ని విని ఉన్న బిడ్డలను, వినబోచిన ప్రతి ఒక్క బిడ్డలు పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వించండి. ప్రభువా, ఇంతవరకు ఎలాగ జీవించారో అది అనవసరం, కానీ ప్రభువా ఇంతవరకు లోకానుసరం జీవించి ఉంటే ప్రతి ఒక్క లోకానుసర ప్రవర్తన జీవితాన్ని, నడవలకు, చూపులు, క్రియలు బట్టి దేవా క్షమించండి. ఆ ప్రవర్తన జీవితంతో కొట్టివేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో లేస్తున్నాలో నూతన పరచబడునుగాక. దేవా, నిత్య జీవార్థమైన ఫలములు ఫలించే నేలగా వీరి జీవితములు మార్చబడుగాక. వీరి ప్రాణాత్మ దేహంలో ఇది మొదలుకొని దిన 30 60 100 రేస్తున్నాలో ఫలించు నేలగా, నిత్య జీవులు ఫలించే వారిగా వీరి జీవితంలో మార్చబడుగాక. వీరి కుటుంబాలు మార్చబడుగాక. వీరి పరిచర్య మార్చబడుగాక. దేవా, వీరందరినీ దీవించండి, ఆశ్రయించండి. విత్తబడిన ప్రతి ఒక్క వాక్యము వారి జీవితంలో స్థిరముగా నాటబడి ఫలించి అభివృద్ధి చెంది అనేకులకు దీవెనకరంగా ఆశ్రయంగా మార్చబడిన కృప చూపించండి ప్రభా. ఇంకనూ ఎవరిలో అయినా నిర్లక్ష్యం ఉంటే, నామకార్థ వేషధారులు ఉంటే దేవ వారిని కూడా క్షమించండి. మరొక మారు ఆ వర్తమానాన్ని విని వారి జీవితంలో వారు సరి చేసుకున్న వాళ్ళగా ఉండడానికి కృప చూపించండి. ఎవరైతే నామకార్థంగా వచ్చి వెళ్ళిపోయినారో, వేషధారుల వల్ల వచ్చి వెళ్ళిపోయినారో వారిని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశ్రయించండి. వారిలో ఉన్న నామకార్థ జీవితాన్ని కొట్టివేయండి, వేషధార జీవితాన్ని కొట్టివేయండి. మీ సన్నిధిలో భయం, భక్తి వారికి కూడా కలగచ్చేయండి ప్రభా. ఎందరైతే ఈ లైవ్ని వీక్షించున్నారో, షేర్లు చేసి ఉన్నారో ప్రభా, వారందరూ కూడా పేరు పేరు చెప్పి జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశ్రయించండి. 100 ఆశీర్వాదాలు వారి జీవితంలో కుమ్మరించి మీ కృప, మీ కనికరం తోడుగా ఉంచి మీ రాకడ పర్యంతరం, రాకడలో ఎత్తబడే గుంపులో మీరందరూ సహాయం చేయమని మీ కృప, మీ కనికరం మీకు తోడుగా వచ్చి నడిపించండి ప్రభా. ఎందరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుచున్నో వారి ఆర్థిక ఇబ్బందులు యేసు నామములో కొట్టివేయబడినాక. ఎవరైతే గర్భఫలం లేక బాధపడుచున్నో వారి గర్భం యేసు నామములో తెరవబడినాక. ఎవరైతే ఉద్యోగం లేక బాధపడుచున్నో వారి జీవితంలో నూతన ఉద్యోగం యేసు నామములో అనుగ్రహించబడినాక. ఎవరైతే వ్యాపారంలో ముందుకు వెళ్ళలేక స్ట్రగుల్ అవుతున్నారో వారి వ్యాపారంలో ప్రతి స్ట్రగుల్స్ యేసు నామములో కొట్టివేయబడినాక వారి వ్యాపారం విస్తరించినగాక. నూతన వ్యాపారాలు ఓపెన్ చేయడానికి ఎవరైతే ఆశపడుతున్నారో వారి వ్యాపారం కోసం నూతన మార్గంలో యేసు నామములో తెరవబడినాక. ఎవరికైతే వివాహములు జరగక వివాహముల కోసం ప్రయత్నించిన వారి జీవితంలో మీ చిత్తానుసారంగా, మీ సమయానుసారంగా వారి జీవితంలో వివాహం జరుగునుగాక. దానికి వ్యతిరేకంగా ఉన్నాయని యేసు నామములో మబ్బు వల్ల తొలగిపోనుగాక. యేసు నామములో భూమికి ఆకాశం ఎంత వ్యత్యాసం, పరలోకానికి నిత్య నరకానికి ఎంత వ్యత్యాసం, అంతగా లయమైపోవునుగాక. దేవ, ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశ్రయించండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం అనుగ్రహించబడినాక. ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారికి ఆర్థిక ఇబ్బందులు యేసు నామములో కొట్టిబడినాక. ఆత్మీయ జీవితంలో స్ట్రగుల్ అవుతున్న వారికి ఆత్మీయ జీవితంలో ప్రతి స్ట్రగుల్స్ యేసు నామములో కొట్టివేయబడునుగాక. ఆత్మీయంగా దీవించండి, ఆశ్రయించండి. ప్రార్థన జీవితంలో బలపరచండి, విశ్వాసంలో బలపరిచి ఆత్మీయతలో వర్ధింపదాచండి. యేసు నామములో ప్రార్థన తండ్రి, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్. గాడ్ బ్లెస్ యు. షాలోమ్ బ్రదర్ రామారావు గారు, షాలోమ్ బ్రదర్. శోభా సిస్టర్, షాలోమ్ సిస్టర్. స్వాతి గారు, షాలోమ్ సిస్టర్, షాలోమ్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. సబితా ఎర్రా సిస్టర్, షాలోమ్ సిస్టర్. దివ్య సిస్టర్, షాలోమ్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దీపా చిత్తూరి సిస్టర్, షాలోమ్ సిస్టర్. గాడ్ బ్లెస్ యూ. దయాకర్ గారు, షాలోమ్ బ్రదర్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. గీతాంజలి సిస్టర్, షాలోమ్ సిస్టర్. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. రాధికా లక్కీ, షాలోమ్ సిస్టర్. గాడ్ బ్లెస్ యూ. రాణి గారు, షాలోమ్ అమ్మ. గాడ్ బ్లెస్ యూ. తనిషా, షాలోమ్ సిస్టర్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. శ్రీను గారు, షాలోమ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. నాగలక్ష్మి, ఓకే, రామారావు గారు. నాగలక్ష్మి సిస్టర్, షాలోమ్ సిస్టర్. గాడ్ బ్లెస్ యూ. ఓకే, మీ ఫ్యామిలీ గురించి మీకోసం ప్రార్థన చేయమని తప్పకుండా చేస్తానమ్మా. శోభా సిస్టర్, ప్లీజ్ ప్రే ఫర్ మీ బ్రదర్, మై ఫ్యూచర్ అండ్ మై మ్యారేజ్ కోసం ప్రే చేయండి. ఓకే శోభా సిస్టర్, ఖచ్చితంగా మీ మ్యారేజ్ కోసం నేను ప్రార్థన చేస్తాను, మీ ఫ్యూచర్ కోసం నేను ప్రార్థన చేస్తాను. మొదటిగా నాగలక్ష్మి సిస్టర్, మీ గురించి మీ ఫ్యామిలీ కోసం నేను ప్రార్థన చేయబోతున్నా, ఏకీపించండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధ ప్రేమ కనికరం కలిసి ఆమెకు వందనాలు స్తుతులు స్తోత్రం తండ్రి. ప్రభువా, నాగలక్ష్మి గారిని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. ఆత్మీయతలో ఇంకను బలపరచండి, విశ్వాసంలో బలపరచండి, ప్రార్థనా జీవితంలో బలపరచండి, ఫైనాన్షియల్గా కూడా దీవించి మీ కృపలో
వర్ధిలింపదచ్చమని వారి చుట్టూ మీ కంచె మీ కాపుదల నడిపించమని రేస్తున్నాడు ప్రార్థన తండ్రి. ఆమేన్. నాగలక్ష్మి సిస్టర్, మీ యొక్క స్పిరిచువల్ లైఫ్ టోటల్గా ముందు నుంచి చూసుకున్నట్లయితే ఇప్పుడు టోటల్గా డౌన్ అయిపోయింది, చాలా లో స్టేజ్కి వచ్చేసారు. కనుక దయచేసి ప్రార్థన జీవితంలో ముందుకు వెళ్ళండి. దేవునితో సహవాసం విషయంలో ఇంకను బలముగా విశ్వాసంతో ముందుకు వెళ్ళినట్లయితే మీ లైఫ్లో సమాధానం చూడగలుగుతారు. నెమ్మది సమాధానం లేక చాలా స్ట్రగుల్ అవుతున్నారు. దానికి రీజన్ ఒకటే ఏంటి అంటే మీ ప్రార్థన జీవితం చాలా తగ్గిపోయింది నాగలక్ష్మి సిస్టర్. సో దేవుడు అంటున్నారు, ఆయన ఇంకా ఎంతగా పని వేసుకుంటారు అంతగా మీ జీవితంలో నూతన సంతోషం సమాధానం మీరు చూడబోతున్నారంట. గాడ్ బ్లెస్ యూ సిస్టర్, గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. శోభా సిస్టర్, మీకోసం ప్రార్థన చేస్తున్నాను, ఏకీపించండి. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధ ప్రేమ కనికరం కలిసి ఆమెకు వందనాలు స్తుతులు స్తోత్రం తండ్రి. ప్రభువా, ఇదిగో శోభా సిస్టర్ గురించి ప్రార్థన చేస్తున్నాను. అప్పుడే జీవితంలో వివాహం విషయంలో గొప్ప కార్యం జరిగించండి. వివాహమునకున్న ప్రతి ఆటంకంలో యేసు నామములో కొట్టివేయబడుగాక. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పిలిచి జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా ఎవరికైతే మారు మనసు రక్షణ లేదు వారికి మారు మనసు రక్షణ అనుగ్రహించండి. మీ కృప మీ కనికరమును తోడుగా ఉంచండి. మీ ఆత్మతో అగ్నితో అభిషేకంతో నింపి మీ కృపలో వర్ధిల్లింపదాచే ప్రభువా. ఆ కుటుంబం చుట్టూ మీ కంచె మీ కాపుదల అనేకులకు దీవెనకరంగా మార్చి నడిపించబడ్డది రేస్తున్నాను ప్రార్థన తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ సిస్టర్, గాడ్ బ్లెస్ యూ. జోష్నా సిస్టర్, షాలోమ్ అమ్మ, ప్రైజ్ లార్డ్. సిస్టర్, మీరు మంచి వర్తమానాన్ని మిస్ అయ్యారు. ఖచ్చితంగా వినండి, ఖచ్చితంగా ఈ వర్తమానాన్ని వినండి. మీకు ప్రత్యేకంగా బ్లెస్సింగ్స్ అవసరం లేదు. ఈ వర్తమానం విన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడతారు. దేవుడు చెప్తున్నారు, ఖచ్చితంగా ఈ వాక్యం వింటే దేవుడు మీతో మాట్లాడతారు, మిమ్మల్ని బలపరిచి బ్లెస్సింగ్స్ కూడా మీరు పొందుకోబోతున్నారు. కనుక ఈ వర్తమానాన్ని వినండి, అదే మీకు గొప్ప బ్లెస్సింగ్, అదే గొప్ప మీకు ప్రాపసీ. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ జోష్నా సిస్టర్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. సబితా ఎర్ర సిస్టర్, బ్రదర్ మై హెల్త్ ఈజ్ నాట్ వెల్, ప్లీజ్ ప్రే ఫర్ మీ. ఓకే, ఖచ్చితంగా సిస్టర్. సబితా సిస్టర్ ప్రార్థన చేస్తున్నాను, ఏకీపించండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధ ప్రేమ కనికరం కలిసి ఆమెకు వందనాలు స్తుతులు స్తోత్రం తండ్రి. సబితా సిస్టర్ జ్ఞాపకం చేసుకుని ప్రభా, కుమార్తె శరీరంలో ఏలుబడి చేసిన ప్రతి విధ బలహీనత అనారోగ్యం రేస్తున్నాంలో వ్యాధులతో సహా లయమైపోయినాక, ప్రతి వ్యాధి రోగము రేస్తున్నాంలో వ్యాధులతో సహా లయమైపోయినాక మీ కృప మీ కనికరం తోడుగా వచ్చి మంచి బలము శక్తి ఆరోగ్యం రేస్తున్నాంలో అనుగ్రహించబడింది గాక. ప్రభా, మీ కృప మీ కనికరం తోడుగా వచ్చి అనేకులకు దీవెనకరంగా మార్చి మీ కృపలో నడిపించమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ సిస్టర్. మీరు ఫ్రీ అయిపోతారు, డోంట్ వరీ. ఓకే, మన ప్రేయర్ ఫర్ టీమ్ అండ్ లవ్ ఆఫ్ జీసస్. ఓకే, ఆ గ్రూప్లో ఉన్న మెంబర్స్ కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. సైని సిస్టర్ అండ్ రాధికా సిస్టర్, మీ గురించి మీ ఫ్యామిలీస్ గురించి అలాగే మన గ్రూప్ మెంబర్స్ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను, ఏకీవించండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధ ప్రేమ కనికరం కలిసి ఆమెకు వందనాలు స్తుతులు స్తోత్రం తండ్రి. పవర్ ఆఫ్ బ్లడ్ అనే గ్రూప్ లో ఉన్నవారు, అదేవిధంగా పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్ అనే గ్రూప్ లో ఉన్నవారు, లవ్ ఆఫ్ జీసస్ అనే గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డల గురించి ప్రార్థించిన వారి కుటుంబాల కోసం, వారి సంఘాల కోసం, వ్యక్తిగత జీవితాల కోసం నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని పేరు చెప్పి జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క బిడ్డని ఆత్మీయంగా బలపరచండి, విశ్వాసంలో బలపరచండి, ప్రార్థనా జీవితంలో బలపరచండి, ఆత్మీయతలో ఇంకా అనేకులకు దీవెనకరంగా మార్చి మీ కృపలో వర్ధిల్లింపదాచం మీకు వందనాలు స్తుతులు స్తోత్రం తండ్రి. ఎవరి జీవితాల్లో ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్నాయో ఆ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అన్ని యేసు నామములో కొట్టివేయబడును గాక. ఆర్థికంగా నూతన ద్వారం యేసు నామములో తెరవబడును గాక. ఆత్మీయంగా బలపరచండి ప్రభువా. ఎవరి జీవితాల్లో అయితే, ఎవరి కుటుంబాల్లో అయితే నెమ్మది సమాధానం లేక బాధపడుతున్నారో వారి జీవితంలో నెమ్మది సమాధానం యేసు నామములో అనుగ్రహించబడును గాక. ఉద్యోగంలో స్ట్రగుల్ అవుతున్నారు, నూతన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారి జీవితాల్లో నూతన ద్వారం యేసు నామములో తెరవబడును గాక. ఉద్యోగంలో నెమ్మది కలుగును గాక. ఉద్యోగంలో ఇంకా ఉన్నతమైన స్థానాన్ని వారు వెలుదురుగాక. వారి శాలరీ యేసు నామములో హైక్ అగును గాక. గర్భఫలం లేని వారికి గర్భఫలం అనుగ్రహించబడును గాక. వివాహములు జరగని వారికి వివాహం యేసు నామములో అనుగ్రహించబడును గాక. చదువులు చదువుతున్న వారికి చదువుల్లో మంచి జ్ఞానము తెలిపి వివేచన యేసు నామములో అనుగ్రహించబడును గాక. ప్రతి ఒక్క బిడ్డ చూడు మీ కంచె మీ కాపుదల చేయండి. కుటుంబాల్లో అందరి కుటుంబాల్లో నూతన సంతోషం సమాధానం నెమ్మది యేసు నామములో అనుగ్రహించబడును గాక. ప్రతి ఒక్క బిడ్డ ఆత్మీయంగా ఆర్థికంగా శారీరక మానసికంగా దీవించబడి ఆశ్రయించబడి అనేకులకు దీవెనకరంగా మార్చబడి ప్రభు యొక్క రాకడ ఎత్తబడే గుంపులో బుద్ధుడు గాక అని యేసునామములో ప్రవచించి ప్రార్థించి బదులాడబెట్టిన నా తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రాణి సింగ్, I believe in Jesus, He is Lord. Jesus is the way and salvation. Rani Singh, Shalom, praise the Lord, God bless you. Sister, God bless you, God bless you. Roy Singh, sorry, Roy Singh, God bless you, God bless your family, God bless your ministry also. Shalom, God bless you.
ఓకే, దీపా చిత్తూరి గారు, మన గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ లైవ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ దిస్ లైవ్. గాడ్ బ్లెస్ యూ. ఇంకా నువ్వు ఎవరైనా ఈ లైవ్ షేర్ చేయని వాళ్ళంటే దయచేసి లైవ్ షేర్ చేయాల్సిన ప్రభువు పేరట మనవి. షలోమ్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.